అందరూ కూర్చోండి. పరిశుద్ధుడు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున కూడి చేరి వచ్చిన మీ అందరికీ నా శుభవందనాలు. అందరికీ చాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరు బాగున్నారా? మీరేం ఎంత సంతోషంగా లేరు అసలు. దేవుని సన్నిధి అంటేనే సంతోషించే స్థలం. దేవుని వాక్యం ఏం చెప్పిందంటే ఎల్లప్పుడూ ఆనందించండి. ప్రతి పరిస్థితులలో సంతోషంగా ఉండేవారు ఎవరు అనంటే క్రైస్తవుడే. అది ఎటువంటి పరిస్థితి అయినా, దుఃఖమైన, వ్యాధైనా, బాధైనా, రోగమైన, శోధనైన, ఇబ్బంది అయినా, కరువైనా, నష్టమైన, ఉపద్రవమైన, ఏది ఉన్నా లేకపోయినా ఎప్పుడు సంతోషంగా ఉండే కృప దేవుడు తన పిల్లలకి అనుగ్రహించాడు. గట్టిగా రెండు చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఇక్కడికి మీరు ఏడ్చుకుంటూ వచ్చారో, బాధతో వచ్చారో, సమస్యలతో వచ్చారో, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం అట్లా వెళ్ళరు. దేవుడు సంతోషాన్ని, ప్రహర్షాన్ని దేవుడు మీకు అనుగ్రహించి పంపుతాడు. హల్లెలూయా. సంతోషంగా ఉండే హృదయాలకు దేవుడు ఎప్పుడు బాసటగా సమీపంగా ఉంటాడు, ఇంకా వారిని సంతోషపరుస్తూ ఉంటాడు. నేను ఎప్పుడు తరచూ చెప్పే ఒక మాట మీకు చెప్తాను, వినండి. ఒక కుక్కకు ఒక మంచి అన్నం పెడుతుంది, నవ్వదు. గేదెకు మంచి గడ్డి వేస్తే నవ్వదు. కానీ నవ్వే వరాన్ని మాత్రం మనకే ఇచ్చాడు. మరి మనం నవ్వకపోతే కుక్కలు నవ్వుతాయి. స్తోత్రం, హల్లెలూయా. అందుకని మనం సంతోషంగా ఉండాలి. అమ్మా, మనం సంతోషంగా ఉంటే, ఇంకొక మాట చెప్తున్నాను వినండి, మనం సంతోషంగా ఉంటే సైతాన్ గడు ఏడుస్తాడు. మనం ఏడితే మరి ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండి వాడిని ఏడిపిస్తావా, నువ్వు ఏడుచుకుంటే వాడిని నవ్విస్తావా? హల్లెలూయా. దేవుడు మీ నోటి నిండా నవ్వును కలగచేయునుగాక. అబ్రహాము ఇంటిని దర్శించిన దేవుడు ప్రతి గుండెను దర్శించునుగాక, ప్రతి జీవితాన్ని దర్శించునుగాక, ప్రతి కుటుంబాన్ని దర్శించునుగాక, ఈ కాలనీని దర్శించునుగాక, ప్రతి మార్గాన్ని దర్శించునుగాక. హల్లెలూయా. క్రైస్తవ జీవితం చాలా తృప్తినిస్తుంది. లోకంలో ఎంత తిన్నా తృప్తి అనేది ఉండదు. ఉదయం తిన్నాం సాలే, మధ్యాహ్నానికి వద్దులే అనుకుంటామా? మధ్యాహ్నం తిన్న తర్వాత సాయంత్రానికి మళ్ళీ పరుగడిపే, ఏం తిన్నావు, ఏం పెట్టావు, ఇదే గోల. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పండుకునేదాకా తృప్తి లేని జీవితాన్ని ఈ రోజున మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ఎటు చూసినా తృప్తి లేదు, ఏది చేసినా తృప్తి లేదు, పని చేసినా తృప్తి లేదు, పిల్లలు కన్నా తృప్తి లేదు, పెళ్లి చేసుకున్నా తృప్తి లేదు, వ్యాపారాన్ని కలిగి ఉన్నా తృప్తి లేదు, అమ్మా ఆస్తిపాస్తులను కలిగి ఉన్నా తృప్తి లేదు, ఇల్లు కట్టుకున్నా తృప్తి లేదు, ఒక వాహనాన్ని కొనుక్కున్న తృప్తి లేదు. ఈ రోజున మనిషి తృప్తి లేని జీవితాన్ని జీవిస్తున్నాడు. సమృద్ధి అనే పేరు ఉంది కానీ తృప్తి లేదు. డబ్బు ఉంది కానీ అనుభవించే రాత లేదు. ఇల్లు ఉంది కానీ ఇంట్లో సమాధానం లేదు. ప్రభు అందుకనే దైవ సేవకునిగా ప్రభు మమ్మల్ని పంపించున్నాడు. ఈ రాత్రి ప్రభు ఇక్కడికి వచ్చాడు. గూడు కట్టుకొని ఉన్న ప్రతి విధమైన చీకటి యేసు నామములో పారిపోతా ఉన్నది. యేసు నామములో హల్లెలూయా. మీ కుటుంబాలు వెలిగించబడును గాక, మీ కుటుంబాలు దీవించబడును గాక, మీ ప్రతి శోధనలలో నుంచి నా ప్రభు మిమ్మల్ని విడిపించును గాక. ఎందుకో ఏమో ప్రభు ఈ ప్రాంతంలోనికి, నన్ను ఈ మొదటి లైన్లోనికి ప్రభు ఫస్ట్ నన్ను నడిపించారు. ఈ మొదటి రోజుననే దేవుడు ఉన్నతమైన కార్యాలను ప్రభు జరిగించును గాక. మీరు అన్నిట్లో ముందుకు వచ్చుదురు గాక. నమ్ముతున్న వారు ఆమేన్ అని చెప్పండి. అన్నిట్లో ముందుకు రావాలి. మీరు వెనకబడ్డారా? ఒకవేళ సంతోషాలు వెనకబడ్డానండి, సంతోషంగా ఉంటాదని పెళ్లి చేసుకున్నాను, సంతోషంగా ఉంటాదని ఊరికి వచ్చాను, సంతోషంగా ఉంటాదని నేను ఏయో చేశాను, కానీ నేను చేసినవన్నీ కూడా నాకు బెడుసుకొట్టాయి. నా జీవితంలో నెమ్మది లేదు, నా జీవితంలో సమాధానం లేదు, నా జీవితంలో నాకు అసలు తృప్తి లేదండి. జీవించుచున్నానన్న పేరుంది కానీ
ఏదో చచ్చిపోయినట్టుగా ఉంటున్నా. బతికున్నానని పేరే, దానికి సామెత ఒకటి పుట్టించారు కదా, ఆకార పుష్టి. చెప్పండి, మీ నోర్లు తెరవబడును గాక, మీకు మాటలు వచ్చును గాక. చెప్పండి, మీరు మాట్లాడకపోతే మాట్లాడించేదాకా నేను ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు రిప్లై అయితేనే ఇక్కడ నుంచి సప్లై వచ్చింది, రిప్లై అయిపోతే సప్లై రాదు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఆకార పుష్టి, చూడటానికి మాత్రం గంభీరంగా ఉన్నాడండి, లోపల రోగాల పుట్ట. ఇల్లు చూడటానికి బాగానే ఉన్నదండి, ఇంట్లో మాత్రం సమస్యల పుట్ట. మనిషి చూస్తే బాగానే ఉన్నాడండి, కానీ ఆయనకు సమాధానం లేని జీవితం. పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, బంధువులు ఉన్నారు, ఎంతమంది ఉన్నా ఆయన ఒంటరి వాడిగానే బ్రతుకుతున్నాడు. ఆయనకు తృప్తి లేదు. ఒక మనిషి జీవితంలో తృప్తి ఎందుకు లభిస్తుంది? ఇంకా కావాలని అనుకుంటున్నాడు, సంపాదించిన తృప్తి లేదు. ఒక వ్యాపారం చేసి వ్యాపారంలో లాభాన్ని పొందుకుందామని చూస్తున్నాడు, కానీ తృప్తి లేదు. పొందిన తర్వాత కూడా తృప్తి లేని బ్రతుకు. ఎందుకో ఏమో ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న నా దేవుని పిల్లలారా, ఈ ప్రాంతంలో దేవుని వాక్యాన్ని వింటున్న నా దేవుని స్నేహితులారా, మీ అందరికీ నా దేవుడు మీ జీవితాల్లో తృప్తిని కలగచేయబోతా ఉన్నాడు. చప్పలు కొడుతూ యేసయ్యను మహిమపరచండి, బిగ్గరగా చప్పలు కొడుతూ యేసయ్యను స్తుతించండి బిడ్డలారా. ఆయన న్యాయము చేయని దేవుడు, ఆయన మేలు చేయట్లు ఆనందించే దేవుడు, ఆయన హృదయంలో ఉన్న ప్రతి బాధను నివారించగల దేవుడు, ఓ నోటి నిండా నవ్వులు కలగచేయగల దేవుడు, ప్రతి మార్గాన్ని సరళపరచగల దేవుడు. ఆయన ఈ పూట నీతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదివిపెట్టినానా? మనమందరం విశ్వాస విషయంలో, అది కాదు, నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగూ చెప్పుటలేదు. 4:11 ఫిలిప్పీ 4:11. సారీ, త్వరగా నాకు కొదువ కలిగి ఉన్నందున ఇలాగూ చెప్పుట్లేదు. నేనున్న స్థితిలో నాకు సంతృప్తి నేనే స్థితిలో ఉన్నను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఇతడు బేషుగా ప్రభు ద్వారా రక్షించబడినవాడు, దేవుని ద్వారా పట్టబడినవాడు, దేవుని దగ్గరికి వచ్చినవాడు, దేవుని మీద ఆధారపడుతున్నవాడు. ఆయన అంటున్న మాట, ఒకప్పుడు నాకు తృప్తి లేదు, ఒకప్పుడు హింస, ఇతరులను హింస పెట్టి అదొక ఆనందం చాలా మందికి. ఇంకొకరిని పడగొట్టి నవ్వుతూ ఉంటారు, ఇంకొకరిని తిట్టి దానికి బాగానే అయిందిలే అంటా ఉంటారు. అమ్మా, ఇతగాడు కూడా ఒకప్పుడు నీచమైన జీవితాన్ని చేసిన వాడే. ఇప్పుడు అంటున్నాడు, నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. నేర్చుకున్న వారు మనమైతే నేర్పించేవాడు ఆయన ఉంటాడు. హల్లెలూయా. ఏం నేర్పిస్తాడు? తృప్తిగా ఎట్ట బతకాల. యూట్యూబ్లో దొరికినా దొరకదు, యూట్యూబ్లో చెప్పినా దొరకదు. ఇది స్తోత్రం. ఇప్పుడు అందరికీ యూట్యూబ్ తల్లి వచ్చిందిగా. యూట్యూబ్ ఫోన్ పట్టుకోవటం, నువ్వు ఇటు మాట్లాడి చూడు, తృప్తి కలిగి ఉండటం ఎలా అని అంటే కూడా రాదు. చాలా మంది దొండకాయ కూర చేయటం ఎలా, ఈ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి ఇదొకటి యూట్యూబ్ ఒకటి దొరికిందా, దాన్ని అల్లాడి సంపుతున్న రాత్రి లేదు పగలేదు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అమ్మా, తృప్తి యూట్యూబ్ ఇవ్వదు. సినిమా చూస్తే తృప్తి ఉండదు, ఒక మంచి తిండి తింటే తృప్తి ఉండదు. తృప్తి ఎలా దొరుకుతుంది? ప్రభు అంటున్నాడు, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను తృప్తిగా బ్రతకడం నేర్చుకున్నా.
స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏందంట? నేను తృప్తిగా బ్రతకటం నేర్చుకున్నా అంటే మనకు కలిగిన దాన్ని చాలు అనుకోవాలా? ఏమనుకోవాలా? కలిగిన దాన్ని చాలే. ఇంతకంటే లేనోడు ఉన్నాడుగా. హలో, మీ నోటి తెరబడును గాక, మీకు మాటలు వచ్చును గాక. చెప్పండి అమ్మా. ఇంతకంటే లేనోడు ఉన్నాడు. ఈ రోజు మనకు ఒక ముద్ద అన్నం దొరికింది, ఇది దొరకనోడు కూడా ఉన్నాడు, ఇది లేనోడు కూడా ఉన్నాడు. ఈ రోజు నవ్వుతున్నాం, ఈ నవ్వు కూడా లేనోడు ఉన్నాడు. మనం ఒక బట్ట వేసుకున్నాం, ఇది లేనివాడు కూడా ఉన్నాడు. ఒక మంచి ఇల్లు ఉంది మనకి, అద్దిల్లో లేకపోతే సొంత ఇల్లు ఏదో ఒకటి ఉంది, అది లేనివాడు కూడా రోడ్ల మట్టి భిక్షగాడి వలే ఆ ప్లాట్ఫామ్ల మీద పడుకోవట్లేదా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఇవన్నీ చూస్తూ మనం ఏమనుకోవాలా? నా వెనకాల చెప్పండి, వాడికంటే నేను కొంచెం రైటే చెప్పరే అని అనుకుంటేనే బతుకుతావు. లేకపోతే సమస్యలు ఎక్కడ గూడు కట్టుకుంటా ఉంటాయి. బైబిల్లో ఒకడు ఉన్నాడు, వాళ్ళ నేను లేనయ్యా, వీళ్ళ నేను లేనయ్యా, వాళ్ళ ఇల్లు చూడెట్టుందో, నా ఇల్లు చూడెట్టుందో. ఇంగిట్టు అనుకునేవాడికి కడుపులు తిప్పుతా ఉంటుంది. హలో, ఏమైంది? కడుపులు తిప్పుతూ ఉంటుంది. ఇంకా ఇంటి ముందు లేచి ఉదయాన్నే లేచి ఆ ఇల్లు చూడాలంటే నాకు కడుపులు తిప్పుతుంది. ఎందుకు ఎందుకు చెప్పు? నీకు తృప్తి లేదు. అయ్యా నాకు ఇదేనా ఇచ్చావయ్యా, నీకు వందనాలయ్యా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత చిన్నగా హల్లెలూయా. కొంచెం సౌండ్ పెంచితే చెప్తే ఈ కాళీ మత వినబడితే మంచిదేగా. ఆ షోలో ఉన్న పాపం అంత పెద్దగా, గుండెలో దూరిన పాపం, ఇంట్లో దూరిన పాపం అంతా పోవాలిగా. స్తోత్రం అంటే చెప్పండి హల్లెలూయా. ఒకరోజు ఒక పేదవాడు, చాలా పేదవాడు, 4 తాటాకులు వేసుకొని, 4 గుంజలు బాదుకొని, తాటాకులు దాని మీద వేసుకొని, ఆ తాటాకు కింద కూర్చొని ఒకటే సప్పట్లు కొట్టుకొని పాటలు పాడుకుంటున్నాడు. ఆ తాటాకులు గుడిసి ఎక్కడ వేసాడో తెలుసా? ధనవంతుని ఇంటికి వేసాడు. కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా, ప్రహరీ గోడ ఉంటుంది కదా, ఆ గోడకి వేసాడు. 4 కర్రలు వేసుకొని, ఆ కర్రల పైన 4 తాటాకులు వేసుకొని, ఆ తాటాకుల కింద కూర్చొని ఉన్నాడంట. ఆ ఇంట్లో ఉన్న ధనవంతుడు వెళ్తూ వచ్చేటప్పుడు వాడిని చూస్తా ఉన్నాడంట. ఆ తాటాకుల కింద కూర్చున్నాడు, భలే ఆనందిస్తున్నాడంట, చప్పలు కొడుతున్నాడు, పాటలు పాడుతూ ఉన్నాడు. కానీ వీడు ఇంట్లోకి పోతే నెమ్మది లేదు. ఇంట్లోకి పోతే ఇదేదో అంటారు కదా, పొద్దున్న లెగితే మీకు తెలియంది ఏమీ లేదు, మీరు అట్ట మట్ట సంగూర్చోమాకండి. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఏందది? పొద్దున్న లేగితే పిల్లల బాధ, మాపిడికి వస్తే పెళ్ళం బాధ, స్తోత్రం, అన్ని బాధలే. చిచ్చి, మీకు బలం ఇవ్వటానికి చెప్తా ఉన్నా, మిమ్మల్ని బ్రతికించడానికి చెప్తా ఉన్నాయి మాటల. మీరు ఎక్కడ అవమానపరచబడకుండా, ఎక్కడ తలదించుకోకుండా మీరు నిలబడి సంతోషంగా బ్రతకడానికి మాటలు చెప్తా ఉన్నా. హల్లెలూయా. ఎక్కడ కృంగిపోవద్దు, ఎక్కడ అలసిపోవద్దు, ఎక్కడ వెనకబడద్దు. ఇంకొక మాట చెప్పనా? కుళ్ళుకున్నవాడే కుళ్ళిపోతాడు అనండి. మీరు ఎవరింటి నేను చూసి కుళ్ళుకుంటున్నావు అనుకో, నువ్వే కుళ్ళిపోతావు. అడిగే బ్రహ్మాండంగా ఇంటి మీద ఇల్లు కడతా ఉంటాడు, శుభ్రంగా ఇంటి మీద ఇల్లు కట్టుకుంటూనే ఉంటాడు, గృహప్రవేశాలు జరుగుతూనే ఉంటాయి. నువ్వు మాత్రం యాడ నుంచి అత్తనయ్యా, యాడ నుంచి తెత్తండా, ఏం చేస్తుండా, నీకు కడుపులు తిప్పుతా ఉంటుంది. స్తోత్ర. లేదు కుళ్ళుకోమాకని మీ పక్కన వాళ్ళు చెప్పు, కుళ్ళుకోమాకని చెప్పు. చెప్పారు మీరు పక్కన వాళ్ళు చెప్పారా? చెప్పండి పక్కన వాళ్ళకి, అక్క కుళ్ళుకోమాకని చెప్పు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని అందరికంటే ఉన్నతంగా ఉంచును గాక, ఈ కాలనీని ప్రభు దీవించును గాక. హల్లెలూయా. గుడి చేసుకున్నాడమ్మ ధనవంతుడు ఇంటికి, ఆ ప్రహరీ గోడకి గుడి చేసుకొని సాయంత్రానికి ఎలా పాటలు పాడుకుంటా సంతోషంగా అనుకుంటా, ఏదో వాడి సంతోషానికి అవుతులేవు.
ఈ ధనవంతుడు ఇంట్లో పోతున్నాడు కానీ వాడిని చూస్తూ వెళ్ళిపోతా ఉన్నాడు, వాడిని చూస్తూ లోపలికి వెళ్తున్నాడు. వీడింత సంతోషంగా ఉన్నాడు. నా ఇంట్లో సంతోషం లేదు. మంచిగా నేను సూటు బూట్ వేసుకొని కారులో ఒక డ్రైవర్ని పెట్టుకొని తిరుగుతున్నా, 6 అంతస్తుల బిల్డింగ్ ఉన్నా, నా ఇంట్లో నెమ్మది లేదు, నా జీవితంలో నోటి నిండా నవ్వు లేదు, ఎంత జీతం వచ్చినా నాకు సంతోషం లేదు. మరి వాడెట్లా సంతోషిస్తున్నాడు? రోజు అలాగనే వెళ్ళొస్తున్నాడంట, కానీ వీడి నోటి నిండా మాత్రం సంతోషం మాత్రం చెరగట్లేదు. అమ్మా, ఒకరోజు భయంకరమైన వర్షం పడుతుందంట. భయంకరమైన వర్షం పడేటప్పుడు అప్పుడే ఆ కారులో ఆ ధనవంతుడు తన ఇంటికి వెళ్తూ చూశాడంట, ఈ వర్షంలో ఎట్టున్నాడో అని. చూస్తే ఆ వర్షంలో కూడా పాటలు పాడుతుంటాడు. హల్లెలూయా. భయంకరమైన ఎండ వచ్చిందంట ఉదయాన్నే. ఆ ఎండకు కూడా సంతోషంగానే ఉన్నాడంట. ఈయనకి ఉండబట్టలేక ఆ కారు దిగి ఆ గుడిసేసుకున్న వాడి దగ్గరికి పోయి అన్నాడంట. ఆ గుడిసేసుకున్న వాడి దగ్గరికి పోయి, ఏమయ్యా నువ్వెంత సంతోషంగా ఎట్టున్నావు? వర్షం పడింది రాత్రి భయంకరమైన వర్షం పడితే వర్షంలో సంతోషిస్తున్నావు, ఇది ఎలా సాధ్యం అంటే ఆడన్నాడంట, అయ్యా నాకైనా నా తలపై ఆ నీళ్లు నా మీద పడకుండా, నా తల తడవకుండా నాకు 4 తాటాకు మొక్కలైనా ఉన్నాయ్యా, ఇది లేనోడు అన్నాడు. ఈ తాటాకులు ఇచ్చినందుకు నీకు వందనాలు అయ్యా అని చెప్పాను అయ్యా నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరి ఎండలో తాటాకులు ఉన్నాయిగా, ఏమున్నాయి? నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? ఇల్లు గారుతుంది, మొహం కనపట్లేదు నీకు, పోతో వత్తు ఇల్లు చూడవా? ఇల్లు పట్టించుకోవా? నువ్వేమి చెయ్యవా? ఆడికి వచ్చేది అంత జీతం, దాంట్లో నీ బాధ జరపాలా, పిల్లల బాధ జరపాలా, అన్ని పరిస్థితులు చూసుకోవాలా. స్తోత్రం. నేను అంటాను, ఉన్న దాంట్లో తృప్తిగా ఉండండి. అందరూ చెప్పండి మాట. ₹1,00,00,000 మాట మీ అమ్మ కూడా చెప్పదు, మాట మీ నాయన కూడా చెప్పండి. నేను చెప్తున్నా, దేవుని సేవకునిగా మీతో చెప్తా ఉన్నా. అమ్మా ఉన్న దాంట్లో బాగానే ఉండలే, ఆయన ఇసుకి మాకులే అని అంటదా తల్లి? అంత శాతకానుడు పిల్లి ఎందుకు చేసుకున్నాడు అడగవే నువ్వు? ఎవరనేది? తల్లి. తండ్రి అన్నాడు, అడుగు రమ్మంటావు నన్ను, వద్దులే నేను అడుగుతా, శాతకానుడు పిల్లి ఎందుకు చేసుకున్నా, నాకు రాదా డైలాగు? చిచ్చి బాధ పెట్టమాకండి. దేవుడికి ఇచ్చిన భర్తను నువ్వు కాపాడుకో. ఆయన లేనోడు, భర్త లేనోళ్ళు ఏడుస్తున్న ఏడుపు భూమి ఆకాశానికి అంటుతుందమ్మా, ఆకాశానికి అంటుతుంది. ఆయన బాధ పెట్టమాక, నీ కుటుంబాన్ని బాధ పెట్టదు. తృప్తిగా బ్రతికి ఉండటం నేర్చుకున్నవాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. ఒక మాట చదవండి దేవుని వాక్యంలో నుంచి. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 18, 19 వచనాలు చదవండి. నిర్దోష చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్యము సదాకాలము నిలుచును, ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో చేతులెత్తి చప్పులు కొట్టుండవు సరే. ఆమేన్. కరువు దినాలలో తృప్తి అంటమ్మా. ఏంది ఇది? వారు కరువు దినములలో కూడా వారు తృప్తి కలిగి బ్రతుకుతారట. ఈ రోజున ఎవడికి ఎంత వచ్చినా తృప్తి లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని ఉద్యోగాలు చేసినా తృప్తి లేదు, 4 చేతులతో సంపాదించినా తృప్తి లేదు, దేవుడు ఎంత ఇచ్చినా తృప్తి లేదు. ఇక చాలే, మనం దేవుని పని చేద్దాం, దేవుళ్ళో ఉందాం అని తృప్తి లేదు. ప్రభు మాట్లాడుతున్న మాట్లాడో తెలుసా? నీకు తృప్తి ఎప్పుడు కలుగుతాడో తెలుసా? ఇక్కడ ప్రభు అంటున్నాడు, నిర్దోషులుగా జీవించు వారికి తృప్తి కలుగుతుంది. హల్లెలూయా. నిర్దోషులుగా
ఏ దోషము లేని వారుగా, నీ మాటలో దోషము లేకుండా, నీ చూపులో దోషము లేకుండా, నీ క్రియలలో దోషము లేకుండా, నీ తలలో తలంపులలో దోషము లేకుండా బ్రతికే వారు తృప్తిగా బ్రతుకుతారు. ఆమె ఒక మాట చెప్పండి, నోరు మంచిదైతే అంతేనా? నోరే మంచిది కాకపోతే నీ ఇంటోడే బాగొస్తాడైతే. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే. అలాగనే నువ్వు నిర్దోషవంతురాలివైతే నీ మాట ఈ రోజు నుంచి ఎవరిని బలకరించిన హాయిగా అమ్మా మనం మన పలకరింపు ఎట్ట ఉండాలంటే చచ్చిపోయినోడు కూడా దిగ్గులు లేచి కూర్చోవాలి. అది పలకరింపు అంటే. ఉన్నవా అంటే చచ్చినవానా ఏదో అర్థమైంది. స్తోత్రం. చాలా మంది పలకరింపుల్లో కూడా తేడానే. పలకరింపకపోతే ఏమంటున్నావు, ఏమో అనుకుంటుందో ఏమో అని అన్నట్టుగా లేదు. నువ్వు పలకరిస్తే అమ్మా క్యాన్సర్ రోగంతో వచ్చాడమ్మా, మన మందిరానికి వచ్చాడు. నేను మరుసటి రోజు వెళ్ళి ప్రార్థన చేయటానికని వెళ్ళాను. చుట్టుపక్కల వాళ్ళు అందరూ అంటారంట, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు మా ఏరియాలో ఎవరు బతకలేదంటారంట. ఏంది మా ఏరియాలో ఆయనతో అంటుండంట. చచ్చిపోయి ఆయన దగ్గరికి పోయి, క్యాన్సర్ వచ్చిన ఆయన దగ్గరికి పోయి, మన ఏరియాలో ఎంత మటుకు క్యాన్సర్ వచ్చిన ఆ ఎల్లమ్మ పొల్లమ్మ పక్కింటి మల్లమ్మ ఎవరు బతకలేదు అని అంటా ఉంటే ఆ మాటలకి ఆయన మరింత కుంగిపోతా ఉన్నాడు. నాకు ఇవన్నీ తెలియదు. పోయి నేను అన్నాను కదా, యావిందులే నాన్న, ఈ రోగం ఏం చేస్తుంది నిన్ను? దేవుడు నిన్ను బతికెత్తాడు. దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తలే నాన్న. దేవుడు నిన్ను క్షేమంతో లేవనెత్తుతాడు, నీకేం కాదు. ఆయన దండం పెట్టి అన్న మాట ఏం తెలుసా? ఈ కాలనీలో నన్ను చూడటానికి చాలా మంది వచ్చారండి, బంధువులు కూడా చాలా మంది వచ్చారు. ఏ ఒక్కడి మాట అనలేదండి నాన్న, ఏ ఒక్కడి మాట అనలా. అమ్మో మొన్న కూడా చచ్చిపోయిందమ్మా, వీళ్ళు చచ్చిపోయినమ్మో వాళ్ళు వీకింగ్ ఈ సావు కబుర్లే చెప్పారు నా చెవునండి. తినబుద్ధి కాట్లా, తాగబుద్ధి కాట్లా, బతక బుద్ధి కాట్లా, ఏమైద్దో ఏం జరుగుతుందో అని ఒకటే భయం. నా బతుకు నాకు తృప్తి లేదు అని ఏడుస్తా ఉంటే మీరు ఇట్లా వచ్చి మాటలు చెప్పడం నాకు భలే ధైర్యాన్ని ఇచ్చిందండి అన్నాడు. నేను అన్నా, నీకేం కాదు, నువ్వు లేచినాడు ఇట్నే పడుకొని ఉండ మాకు, నువ్వు అదో ఇదో తింటా ఉండు, దేవుడే కార్యం చేస్తాడు, నేను నీకోసం ప్రార్థన చేస్తా అంటే ఆయన, మీరు నమ్ముతారో లేదో, పడక మీద పడుకున్నోడు సైతం లేచి దిగ్గున మరుసటి రోజు నుంచి అరుగు మీద కూర్చోటం మొదలుపెట్టాడు. ఆయనే మొహం కడుక్కోవటం, ఆయనే తింటం, ఆయనే నడవటం చేస్తా ఉంటే ఎట్టుండే వాడు ఇట్టయిండు. ఏంద్రా ఇంకా బాగాలేదు అన్నాడు. చూస్తున్నారు అందరు జనానికి వీకే అందరు ఖాళీ చేయాలి అనే కావాలి. ఖాళీ చేస్తా నువ్వు ఉండేం చేస్తావు? చిక్కుడుకాయలు అమ్ముకుంటావా, దోసకాయలు అమ్ముకుంటావా? మీకు తెలుసా, మన ఇంట్లో తాలింపు వేసుకున్నా ఒకటి నచ్చదు. అర్థమైందా? మన ఇంట్లో మంచి తాలింపు ఒకటి, చికెన్ వాసన రాని అబ్బో వండుతున్నట్టుందిగా, బాగానే వాసన అవుతుంది, మసాలా వాసన, గోంగోలాడుతాం గోంగోల. అమ్మా మన మీద తాలింపు వేసుకున్న పక్కింటోడికే నచ్చదు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి హల్లెలూయా. నేనంటాను, నీ బతుకు నువ్వు బతుకు, ఒకళ్ళతో నీకు పని, తాలింపులతో నీకేం పని, నీ పక్కన నా తాలింపుతో నీకేం పని? దేవుడు ఎవరికి ఇచ్చింది వాడు తింటా ఉంటారు సార్. ఎవరికి ఇచ్చినది వాడు అనుభవిస్తూ ఉండాలా. అంతేగాని వాళ్ళలాగా నేను లేను, ఆవలాగా లేను, వాళ్ళలాగా నేను తినట్లేదు, వీళ్ళలాగా నీకు ఎప్పటికీ దొరకదు. అట్లా కాకుండా దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి వందనాలయ్యా చాలు. ఇది లేని వాళ్ళు కూడా ఉన్నారు, దీన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను అని అన్నోడికి చెయ్యారకుండా నోరు ఆగకుండా దేవుడు చూసుకుంటాడు. నా మాట మీకు అర్థమైందా? చెయ్యారదు, నోరాగదు. 1000 కాంతులు ట్యూబ్లైట్లు వెళ్ళినట్టు వెలుగుతున్నాయిగా మొహాలన్నీ. దేవుడు మీకు అంత సమృద్ధినిచ్చును గాక, మీకు అంత మేలు చేయను గాక. దేవుడు అన్యాయం చేయడు, తృప్తిగా నిన్ను బతకనిస్తాడు. అమ్మా చాలా మంది పడగొట్టి సంతోషిస్తారు, కానీ నా దేవుడు నీకు మేలు చేసి సంతోషించే దేవుడు ఉన్నాడు. యేసు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? రక్షకుడు, రక్షించే దేవుడు.
యేసు అన్న మాటకు రక్షకుడు అని అర్థం. ఆయన భక్షకుడు కాదు, నిన్ను భక్షించే దేవుడు కాదు. ఒకవేళ అలాగూ ఎవరైనా చెప్తా ఉంటే అది సత్యము కాదు. యేసు అన్న మాటకు రక్షకుడు, నిన్ను రక్షించడానికి దేవుడి ప్రాంతంలోకి వచ్చాడు. నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దాకా ఏడ్చావని, ఇప్పుడు దాకా కుంగిపోయావని, ఇప్పుడు దాకా కుమిలిపోయావని ప్రభు నీతో మాట్లాడటానికి ఈ రోజున ఈ ప్రాంతం కూడా ప్రభు వచ్చాడు. ఆయన చెప్తున్నాడు, నువ్వు తృప్తిగా బ్రతకాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎట్లా బ్రతకచ్చు తృప్తిగా? నిర్దోషులంగా ఉంటే తృప్తిగా బ్రతకగలుగుతాం. రెండవ మాట కూడా చదవండి. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను చిన్న చెబుతా, మీరు పెద్ద చెప్పనా? మీరు అంత చిన్న చెబుతా అట్ట మరి అమ్మా. రోజు తిరిగి తిరిగి నేను అలసిపోవాలి. మీకేమైంది? మీరు పోతే పత్తి అరటానికో మిరపకాయలకో పోతారు. నేనేమో ఇదే పని, నాది రోజు డ్యూటీ ఇదే. గొంతుకు రెస్ట్ లేకుండా దేవుని పని చేస్తూ ఉంటాం. అమ్మా మీరు మంచిగా హుషారుగా ఉండాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్ బిడ్డలారా, నీ మందిరములో ఉన్న సమృద్ధి వలన వారు సంతృప్తి నందుతున్నారు. దేవుని మందిరంలో ఒక సమృద్ధి ఉన్నదట. దేవుని మందిరానికి వెళ్ళే వారి జీవితంలో కూడా ఆ సమృద్ధిని అనుభవిస్తారంట. దేవుని మందిరానికి వెళ్ళేవారు తృప్తిగా ఉంటారంట. హల్లెలూయా. ఈ రాత్రి మీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ రోజున మీరు తృప్తి లేని బ్రతుకు ఒకవేళ బ్రతుకుతా ఉంటే, సత్యవాక్కు, శ్రేష్టమైన వాక్కు, మిమ్మల్ని బ్రతికించే మాటలు దొరికే స్థలానికి అనగా దేవుని మందిరానికి ఎక్కడికి పోయినా నీకు న్యాయం జరగదేమో కానీ దేవుని మందిరానికి వెళ్ళే వారి జీవితంలో న్యాయమే జరుగుతుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళే వాడికైనా కానీ రోగం తగ్గకపోవచ్చేమో కానీ దేవుని మందిరములోనికి వెళ్ళిన వాడికి పరమ వైద్యుడైన దేవుడు వాడికి ట్రీట్మెంట్ చేస్తాడంతే. నువ్వెవరివైనా, నువ్వు ఎంతటి బలహీనురాలివైనా, ఎంతటి కృంగిపోయిన దానివైనా, ఎంత వెనకబడిన దానివైనా, దేవుని మందిరములో ఉన్న సమృద్ధి చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తూ ఉంటాడంట. అందుకని దేవుని మందిరానికి వెళ్ళటానికి ఇష్టపడాలా? అమ్మా ఇప్పుడు ఆడపిల్లలు తల్లిగారింటికి వెళ్ళటానికి ఇష్టపడతారు లేదా? ఎందుకు? హలో, అందరూ బతికే ఉన్నారా? మరి చెప్పరే. తల్లిగారింటి వెళ్ళటానికి అమ్మాయి మీ అమ్మోళ్ళ ఇంటికి పోమ్మా అనగా, నిజమా నిజమా? అబ్బా ఎంత సంతోషమో. హల్లెలూయా. అమ్మగారింటికా చెప్పట్టువా? నిజమేనా? తట్టాపట్ట చదువుకొని ఓ రయ్య రయ్యన. ఎందుకంటే తల్లిగారింటికి పోతే కథ సుఖం దొరికింది, కథ మంచం కంచం కరెక్ట్గా ఉంటుంది. ఏంది? కంచం మంచం నిద్ర ఉంటుంది. ఏడో ఉదయాలు లెగ్గానే బయటి షర్ట్లు బయటి, మా ఇడిసిన గొడ్లు బయటికి తీసురావే, ఇల్లు ఇయ్యే గోల్. తల్లిగారి ఇంటికి పోయినావు అనుకో, నువ్వు లేచినప్పుడే. తల్లిగారి ఇంటికి పోవటానికి కొంతమందికి ఆనందం, కొంతమందికి అదేదో తెలియని సంతోషం. అయితే అమ్మా తల్లిగారి ఇంట్లో కంచం మంచమే ఉంటది, కానీ దేవుని ఇంట్లో నీకు కావలసిన ప్రతిదీ ఉంటుంది. దేవుని ఇంట్లో సర్వ సమృద్ధి ఉంటుంది. దేవుని మందిరములో నీకు ఆరోగ్యం ఉంది. దేవుని మందిరములో నీకు నెమ్మది దొరుకుతుంది. దేవుని మందిరములో నీకు క్షేమము దొరుకుతుంది. దేవుని మందిరములో నీకు విడుదల దొరుకుతుంది. దేవుని మందిరంలో నువ్వు తృప్తి పరచబడతావు. చాలా మంది అనే మాట ఏంటి తెలుసా? ఏమండి మీ మందిరానికి వచ్చిన తర్వాత ప్రాణం బాగుందండి, తిన్నా తినకపోయినా ముందు మాత్రం మనశాంతిగా ఉందండి, ప్రశాంతంగా మందిరంలోనికి పోతే చాలు హాయిగా ఉందండి ప్రాణం. దేవుని మందిరములో ఉన్న సన్నిధి అలాంటిది. కొంతమంది ఇళ్లలోకి పోయినాం అనుకోండి, కొద్దిసేపు ఉండాలనిపించింది. కొంతమంది వెళ్ళకపోతే లే ఏంది కూర్చున్నావు బాగా లే రాదు
ఇంకబా మనసు ఉండటానికి సహకరించదు, ఉండాలి అని అనిపించదు. కొంతమంది వెళ్ళకపోగానే వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆప్యాయత, వాళ్ళ మాటలను బట్టి ఒక పూట ఉండాలనిపించింది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. అమ్మా, నీ ఇంటికాడికి వచ్చి బంధువులు ఇంటికాడికి వచ్చేటప్పుడు నాకు చికెన్ వండి పెట్టు, మటన్ వండి పెట్టు అని నువ్వు వాళ్ళ ఇంటి దగ్గరికి పోతా ఉంటే మరి టమాటా కూర చేసానంటే ఎట్లా ఉంటుంది? నా భాష మీకు అర్థమైందా? నీ ఇంటికి వచ్చేటప్పుడేమో మరి అమ్మాయి కాదు మటన్ నేను చాలా రోజులు లేదు, మటన్ తెచ్చిపెట్టు. అబ్బాయి ఫిష్ తినక ఫిష్ చేసి పెట్టు. వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు మాత్రం టమాటా కూర తింటారుగా. అంటే పప్పు బాగుండిద్ది మా ఆవిడ, పప్పు వండమంటావు అంటే స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. సంతోషంగా చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ ఇంట్లో నీకు నెమ్మది దొరకపోవచ్చు కానీ, నీ ఇంట్లో నీకు నెమ్మది దొరకకపోవచ్చు కానీ, నీ ఇంట్లో నీకు సమృద్ధి దొరకకపోవచ్చు కానీ, దేవుని మందిరంలో సమృద్ధి దొరుకుతుంది. ఆదివారం రాగానే కాలనీలు ఖాళీ అయిపోయి మందిరంలో ఉండాలి. ఆమెను అనుకున్నారా? బాలేదు మాట. సరే, మీరు ఇంట్లోనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, దేవుని మందిరములో ఉన్న చదువునా? someone read that word of God. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట కూడా చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. సిట్ ప్రాపర్లీ రా బేటా, టర్న్ ది సైడ్. ధనాపేక్ష లేని వారై, అబ్బా భలే మాట చెప్తున్నాడమ్మయ్యా. అమ్మా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనమును నమ్ముకొనివాడు వాడే. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. మనకి ఎంత కావాలో అంత ప్రభు ఇస్తాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. నీ అవసరాలు తీరేంత ప్రభు ఇస్తాడు. ఇప్పటిదాకా ఒకవేళ నువ్వు అప్పుల్లో ఉన్నావా, అయ్యా కట్టాల్సిన డబ్బులు నేను కట్టలేకపోతున్నానయ్యా, నా వల్ల కావట్లేదా, ఈ రాత్రి మీరెంత కట్టగలగల దానికి దేవుడు రెండంతలుగా ప్రభు నీకు ఇచ్చును గాక. మీకు సర్వ సమృద్ధిని కలగచేయును గాక. నలుదిక్కుల నుంచి దేవుడు సహాయం అనుగ్రహించును గాక. ఎక్కడైతే మీ డబ్బు ఆగిపోయిందో, ఎక్కడైతే మీ సంతోషాలు ఆగిపోయాయో, మరలా దేవుని చేత అవి ప్రారంభించబడును గాక. ఆమేన్. అమ్మ, దేవుడు వాక్యంలో ఒక మంచి మాట చెప్పాడు. ధనం వైపు మనం పరిగెత్తడం కాదంట, అది మనల్ని చూసి మన వెనకాల పరిగెత్తుకుంటూ రావాలంట. నా మాట మీకు అర్థమైందా? ఏమర్థమైంది? చెప్పండి 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 చెప్పండి. మనకేగా. చూడండి, నాకెళ్ళి చూడండి. చెప్పండి. వచ్చిన మనిషికి వెళ్ళి చూస్తే అట్ట చెప్పు. నాకెళ్ళి చూడండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అమ్మా, ధనాన్ని చూసి మనం దానికోసం పరిగెత్తడం కాదు, మనలను చూసి అది పరిగెత్తుకుంటూ రావాలా. ప్రైజ్ ది లార్డ్. మనలను చూసి ఎమ్మెల్యే గారు అన్నారు, ఏమండి పాస్టర్లకి బట్టలు ఎత్తున్నాము, అందరి పేర్లు రాయండి, అందరిని ఆహ్వానించండి, అందరినీ పిలవండి అని చెప్పి బాటంగా పిలుపునిచ్చారు. నా దగ్గరకు వచ్చిన వార్త, ఏమా మా దగ్గరికి వస్తే సింపుల్గా అన్న మాట ఏం తెలుసా? అయ్యా దేవుడు నాకు బట్టలు ఇచ్చాడయ్యా, లేని వాళ్ళకి ఇవ్వండి. నాకు ఈ రోజున బట్టలకు కొదవలు ఏమీ లేదు. అయ్యా గవర్నమెంట్ వారు దైవ సేవకులకు దేవుని సేవ చేస్తున్న వారికి డబ్బులు ఇస్తున్నారయ్యా, క్రైస్తవ వేతనం ఇస్తున్నారు, నెలకిస్తున్నారయ్యా. ఎంతో తెలియదు ఇప్పటికి కూడా నాకు. మీకేమో తెలుసా? 7,000. సరే 7,000 ఇస్తున్నారంట. అందరి పేర్లు రాసుకుంటున్నారు. మందిరం ఎంత, విశ్వాసులు ఎంతమంది, అది మొత్తం రాస్తా ఉంటే నా దగ్గర కూడా కబురు వచ్చింది. మీ పేరు కూడా చెప్పండి పాస్టర్ గారు, మేము తెప్పిస్తాం మీకు అని. అంటే దేవుడు నాకు ఇస్తున్నాడయ్యా, లేని వాళ్ళకి ఇచ్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున నాకు కొరత ఏమి లేదు, తక్కువ ఏమీ చేయట్లేదు ప్రభు.
ఆమె చెప్పండి గట్టిగా. నా కుటుంబంలో రోజుకి 10 మంది సమృద్ధిగా ఇంకా ఎంతమంది వచ్చినా పోషించబడతానే ఉన్నారు. ఇంత కొదువ లేకుండా దేవుడు ఎంతో సమృద్ధినిచ్చాడు. రెంటాలలో మందిరం కట్టాం, 66 లక్షలు పెట్టి కట్టాను. ఆ మందిరం ఒక్క బలమే, ఏ ఎమ్మెల్యే బలం లేదు, ఏ రాజకీయ నాయకుడి బలం లేదు, ఏ అమెరికా వాడి బలం లేదు, ఎవడి బలం లేదు. 3 లక్షల చేతిలో పెట్టుకుని 66 లక్షల మందిరాన్ని కట్టాను. బాల్కనీ మందిరాన్ని కట్టాను, పెద్ద మందిరం. ప్రైజ్ ది లార్డ్. సంవత్సరానికి 2 మందిరాలు కడుతున్నా. ఎవడి బలం లేదు, ఎవడు ఎట్లా ప్రభా ఇది ఎలా సాధ్యం చెప్పు. నా సీక్రెట్ ఏందని చూస్తున్నారు కదా మీరు. నేను దేవుని మీద ఆధారపడ్డా, అన్ని ఉన్నవాన్ని సంపాదించుకున్నాను నేను. ఆయన దగ్గర ఏమి లేదు చెప్పు. నీ దగ్గర పప్పు ఉంటే ఉప్పు ఉండదు, ఉప్పు ఉంటే కారం ఉండదు. చెప్పు, ఇడ్లీ చేతవా, ఇడ్లీలో పంచదార నానుచుకుంది అంటావు. పాలు పోసుకొని నేను పచ్చడి లేదులే అయిపోయింది, రేపు చేస్తాలే, తెత్తలే, తెచ్చినాక చేస్తాలే, కారం కూడా అయిపోయిందిలే. ఇడ్లీలు ఉన్నాయి కదా, కారం లేదు, పచ్చడి. ఈ పూట మీ కుటుంబాల్లో సమృద్ధిగా ఉన్నట్లుగా హృదయంలో భారంతో మీకోసం ప్రార్థన చేస్తూ ఈ మాట చెప్తా ఉన్నా. మీరు దేవుని వైపు చూడండి. ఆయన చేయి గొప్పది నాన్న, ఆయన చేయి పెద్దది. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఒక కొట్టుకుపోయి ఒరే ఓ పిల్లగాడు ఉంటే, ఒరే ఆ డబ్బాల్లో చాలా ఉన్నాయి, నీకేది కావాలంటే తీసుకోరా అంటే వాడు అంటాడు, నువ్వు ఇయ్యన్నా, నువ్వు ఇత్తే తీసుకుంటా అంటాడే. లేదురా నువ్వే తీసుకో, నీకు కావలసింది తీసుకున్నా. శాకిట్లు ఉన్నాయి, బిస్కెట్ ఉంది, బూందీ ఉంది, లడ్లు ఉన్నాయి, సున్నోట్లు ఉన్నాయి, ఏది కావాలంటే అది తీసుకోరా బిడ్డ. లేదన్నా నీ చేత్తో నీ అన్న. సరే వీడు ఎంత చెప్పినా మారు మనసు లేదు, సర్లే నేనే ఇద్దామని చెప్పి నా చేత్తో ఎత్తివాడు సంతృప్తిగా తీసుకొని చేతులు ఎట్టి పెట్టుకొని పోసుకుంటాను. తర్వాత బయటకు వచ్చి అడిగితే వాడు పెద్ద మరమని చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ఏంద్రా నిన్ను తీసుకోమని ఎంత బలవంతం చేసినా తీసుకోలేదు, నువ్వే ఇయ్యి అంతకన్నా విసిగిచ్చావేరా నన్ను ఇసుకిచ్చచ్చా నువ్వు? నీకు కావాల్సింది తీసుకోమన్నాను కదా అంటే వాడు ఏమన్నాడు తెలుసా? అన్న నా చేయి చిన్నది, నీ చేయి పెద్దదన్నా అన్నాడు. ఏంది? నా చెయ్యి నీ చెయ్యి. ఫీజులు ఎగిరిపోయాడు నాకు. అమ్మా ఒక్క మాట చెప్పనా, నా చెయ్యే అంత పెద్దదైతే సర్వ శరీరులకు దేవుడైనా మంచోళ్ళ మీదకు చెడ్డోళ్ళ మీదకు తన ఆత్మను కుమ్మరించువాడు, తన వెలుగును కుమ్మరించువాడు, తన మేఘమును ఉంచువాడు, తన షకీన మేఘమును నిలుపువాడు, మంచి వారి మీదను చెడ్డవారి మీదను గాలుని విసర చేయవాడు, మంచి వారి మీదను చెడ్డవారి మీదను ఆయన వెలుగును విరసించగలిగిన వాడు. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఆయన నీకు సహాయము చేయగలడు. ఆయన చేయి వైపు చూడు. అందరూ చెప్పండి యేసయ్యా. మీరు అంటుంటేనే దేవుడు మీకు సహాయం చేస్తూ ఉంటాడు. అడగకపోతే అట్లా మీరు అడగకుండా మెదలకుండా ఓ తంబాల్లా కూర్చుంటే ఏం ప్రయోజనం ఉండదు. స్తోత్ర. మీరు మాట్లాడితేనే ప్రభు ఏదైనా చేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. యేసయ్యా యేసయ్యా చెప్పండి అందరూ గట్టిగా 2 చేతులు పైకి ఎత్తండి. యేసయ్యా 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 నా ఇంట్లో సమృద్ధినివ్వండి అయ్యా, నా ఇంట్లో సమృద్ధిని. యేసయ్యా యేసయ్యా వైపు చూస్తున్నానయ్యా, వైపు చూస్తున్నానయ్యా, నాకు సమృద్ధినివ్వండి అయ్యా, సమృద్ధినివ్వండి. అన్నవారి ప్రతి కుటుంబంలో దేవుడు ఈ దినము నుంచి సమృద్ధినిచ్చునుగా. ఆమేన్. హల్లెలూయా. నష్టపోయారో, వెనకబడ్డారో, అసహించబడ్డారో, లేకపోతే అందరి చేత వెలివేయబడ్డారో, ఇక నీ బతుకని తెలియని చెప్పి ఒకవేళ కొంతమంది ద్వారా మీరు ఆ మాట విని ఒకవేళ మీరు బలహీనపరచబడ్డారో నాకు తెలియదు, కానీ నా ప్రభు నీతో చెప్తా ఉన్నాడు, సహాయం చేటుకు నేను నీకు సమీపంగా ఉన్నాను. ఆయన ఎవరు? ఒక మనిషి పెట్టాలంటే ఎంతసేపు పెడతాడమ్మా, ఎంతసేపు సహాయం చేస్తాడు? ఆయన ఇచ్చే సహాయం గొప్పది. ఆ గొప్ప సహాయం మీకు మీ పిల్లలకు అందునుగాక. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ అని చెప్పండి. అమ్మా కలిగిన దానితో మీకు అందరికి అర్థమైంది వాక్యం? అర్థమవుతుందన్న మాటలు. ఎట్లా ఉండాలి? తృప్తిగా ఉండాలంటే ఏం చేయాలా? నిర్దోషంగా ఉండాలి. 2 దేవుని మందిరంలోనికి రావాలి. 3 ధనాపేక్ష ఉండకూడదు. అనండి, ధనాపేక్ష అంటే ఉన్నదానికంటే ఇంకా ఇంకా అవన్నీ దొంగల పాలే. నువ్వు సంపాదించి కట్ల బేరాలు పెట్టి పోయి రాగానే తెరా లూటి
లూటీ అంటే తెలుసా? లూటీ అంటే ఏంది? పోయినాయి. వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డరంట అమ్మాయి. వాళ్ళ ఇంట్లో దొంగలు బంగారం పోయిందంట, డబ్బులు పోయినాయి, అన్నీ పోయినాయి అంట. పాపం భలే ఆమె భలే ఎంపర్లాడిందమ్మ. ఆ బంగారం కోసం ఎంత ఎంపర్లాడిందో, డబ్బుల కోసం ఎంత, అన్నీ పోయినాయి అంట. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, ఈరోజు నా క్రీస్తు ప్రేమను బట్టి మీకు చెప్తా ఉన్నా, ఎక్కువైతే దొంగల కళ్ళంతా చెప్పండి. ఒక ఆమె నాతో పాటు రైలు ఎక్కింది, కేరళ పోతున్నాను నేను. ఆమె కిటికీ సీట్ వచ్చింది, రిజర్వేషన్ చేసుకున్నాం, మంచిగా ఏసీ పోగి అమ్మా మంచిగా రిజర్వేషన్ చేసుకుని ఉంటే అందరు నిద్రపోతున్నారు కానీ ఆమె నిద్రపోట్లే. స్తోత్రం. అమ్మా, అందరు నిద్రపోతున్నారు కానీ ఆమె నిద్రపోట్లే. ఏందబ్బా ఏమో బాధ అని చెప్పి చూస్తుంటే ఊరికే ఇదిగో ఇచ్చుడు కొంగి ఇట్టిట్టు అనుకుంటుంది. ఏందబ్బా కొంగి ఇట్టిట్టు అనుకుంటున్నాడు చూస్తే మొత్తం బంగారం దిగేసుకొని కూర్చుంది ఆడ. స్తోత్రం. ఇక చూడు, ఇంకా ఎవడట చూసినా చాలు. మీకు కూడా తెలుసా, కేరళ పోయేదాకా మాకు సెక్యూరిటీ గడావే. అందరు ప్రశాంతంగా నిద్రపోయి లేకుతున్నాం, బయటికి పోయేస్తున్నాం. అమ్మా వచ్చి నేను కొనక తింటున్నావు, అంత బాగానే ఉంది. యోహో మాత్రం అమ్మేవాడు వచ్చిన భయమే. అమ్మా అమ్మేవాడు వచ్చినా ఏం నడచొస్తున్నావు పో అంటుంది. వాయపడి అడి జరిగిపో ఎందుకు ఎక్కువైనాయి అనండి. ఏమైంది? ఎక్కువైంది. అమ్మా కనుక దేవుని పిల్లారా, మీకున్న దాంట్లో తృప్తి పడండి. బంగారం రేటు తగ్గిందంట పోదాం మాకండి, వద్దు, ఉన్న దాంతో చాలు. ఏం చేస్తామా? బంగారం నెత్తికేసుకొని కొట్టుకుంటామా? చెప్పనమ్మా, మన పిల్లలకో మన కుటుంబాలు దీవించబడి సమృద్ధిగా బతికితే చాలు. అంతేగాని బంగారం తెచ్చుకుని ఏ మూలను పెట్టి ఏం చేస్తావు? అవి మళ్ళీ తీసుకొని పోయి బ్యాంకులో పెట్టాలా? ఆ బ్యాంకులో పెడితే వాడు వడ్డీ ఆడుతుంది. ఆ వడ్డీ తీసుకోలేక తెప్పలు. మరి ఇడిపెత్తనన్నావుగా, ఏందో వాడు ఇడిపిచ్చేది. ఇచ్చినప్పుడు తీసుకున్న దాన్ని ఇడిపించడం ఎందుకు? ఇంకా దాన్ని ఇంకా మళ్ళీ దాని దగ్గర పోవటం ఎందుకు? దాంట్లో పెట్టడం ఎందుకు? దానికోసం యాడ్ అవుతుంది. దీనికి ఉన్న దాంతో తృప్తి అనండి. కొంచెం గట్టిగానండి. ఇంకో మాట చదువున్నానా? Psalm 147, కీర్తనల గ్రంథం 147వ కీర్తన 12వ వచనం నుంచి చదువునానా, 14వ వచనం దాకా ఓపికగా. 147వ కీర్తన 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. నువ్వు కొడితేనే చదువుతావు నువ్వు? కాదు, ఇంకా అసలు కాదు కూడదు కాదు, చదవటమే. నీ గుమ్మముల గడియలను ఆయన బలపరుచును, నీ మధ్యను. అదిగో మీ మధ్య మీ పిల్లలు నా దేవుడు దీవించునుగాక. మీరు చూస్తూ ఉండగానే మీ పిల్లలు సంతోషంగా ఉందురుగాక. మీ సరిహద్దులలో అదిగో మీ నలుదిక్కుల మీ చుట్టూ దేవుడు నెమ్మది కలగ చేయునుగాక. ఆమేన్ చెప్పుకోండి అందరూ. ఆమేన్ ఆమేన్. మంచి గోధుమలతో తృప్తిపరచువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే. ఆయన వాక్యం బహు వేగముగా పరిగెత్తును. బొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే. బూడిద వంటి మంచు కణములను చల్లువాడు ఆయనే. ముక్కలుగా వడగళ్లను విసిరువాడు ఆయనే. ఆయనను పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? ఆయన ఆజ్ఞగా ఇవన్నీ కరిగిపోవును. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా ఇక్కడ చదవబడిన భాగాన్ని బట్టి మీకు చెప్పగలిగితే, అమ్మా దేవుడు మనకు అన్ని ఇవ్వగలడు అనండి. అందరూ మాట అన్ని ఇస్తాడు అనండి. అమ్మ కొన్నే ఇచ్చింది కానీ యేసయ్య అన్ని ఇస్తాడు. ఆమేన్. అమ్మ ఎన్ని ఇచ్చింది? మననే అమ్మాయి తెపాలు వేసిపోయింది, ఇంక జాలు లేపో ఆడితే
ఏ తపాలు చేసినామో ఇది బాగుందాము, ఇది బాగుంది చేసిపోవే, ఇంకా కన్ను పడ్డదంట ఆగదుగా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి చెప్పండి హుషారుగా, హల్లెలూయా. అమ్మా ఇది చూడు, అమ్మ మనకు కొన్ని ఇచ్చింది, కానీ యేసయ్య అన్ని ఇస్తాడు. మీరు కూడా చెప్పండి అన్నమాట, యేసయ్య అన్ని ఇస్తాడు. నాన్న కొన్నే, మా మొన్నగా అమ్మ తీసుకుంది పో అంటారా, అన్నారా ఎప్పుడైనా? అమ్మా తినకాడికి చాలేనులే, గుర్తుందమ్మా 1-4 ఇడ్లీలు తిన్నా సరిపోలేగా, వాడు తినద్దు ఇడ్లీ దగ్గర గోడవే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మనం కొన్ని ఇవ్వగలం. ఏందంట, అబ్బాయి పడుకున్నాడు, అన్నం తిన్నడా? తినలేదయ్యా, వాడికి సైకిల్ కావాలంట. స్తోత్రం. ఏం కావాలా? సైకిల్ కావాలా. వాడికి నిద్రపోయి ఉంటే కూడా తండ్రి వచ్చి లేదురా, లే అన్నం తిని పండుకో, రేపు కొనిస్తాలే. అంత మటుకి ఇవ్వగలడు, కొన్ని ఇవ్వగలడు. కానీ యేసయ్య మనకు కావలసిన ప్రతి ఈవులను ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచివాడా, మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్నో విడువనయ్యా. స్తోత్రం, స్తోత్రం. బిడ్డలారా, మీరు చాలా జాగ్రత్తగా ఆలకిస్తే మనుషులు మనకు కొన్ని ఇస్తారు, దేవుడు మాత్రం. ఇంకోటి చెప్పనా, మనుషులు కొంచెమే ఇస్తారు, దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. ఏంటి ఆ మాట తెలుసా? నా గిన్నె నిండి పొర్లుచున్నదయ్యా. ఏంది? ఇట్ ఈస్ ఓవర్ఫ్లోయింగ్, పొర్లిపోతుంది. అమ్మా ఎంత ఆశీర్వాదం అది. నా గిన్నె నిండి పొర్లిపోవచ్చున్నది, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి మీ బ్రతుకులకు తృప్తి లేదా? ప్రభునితో మాట్లాడుతున్నాడు. కలిగిన దాంతో తృప్తి పడమని చెప్తా ఉన్నాడు. ఇచ్చిన దానితో, అమ్మా ఎవరైనా ఏదైనా ఇచ్చారనుకో, వెంటనే థ్యాంక్స్ చెప్తే ఇంకోటి ఇవ్వాలనిపించింది. ఏంది ఇన్నే ఇచ్చినవేంది అంటే, ఏదో ఒకటి ఇచ్చింది, ఆమె కలిగిందే ఇచ్చింది. ఇక నువ్వేమనాలా? ఏమనాలి? మీరు ఎవరైనా ఏదైనా ఇచ్చారనుకో ఏమనాలా? థ్యాంక్స్. ఎవరైనా నీ గురించి నీ ద్వారా బాధపడ్డారనుకో, వెంటనే నువ్వు చెప్పాల్సింది సారీ. ఏంది? నేను పెళ్ళైన వాళ్ళకి 2 ఆయుధాలు ఇస్తా. అరే బిడ్డ, నీవు జీవితాంతం వరకు సంతోషంగా ఉంటే ఒక 2 ఆయుధాలు ఇస్తా, తీసుకుంటావని అడుగుతా. ఓకే అన్న తీసుకుంటా. 1 థ్యాంక్స్, 2 సారీ. ఈ 2 నీ దగ్గర ఉంటే నీ లైఫ్ అంతా హ్యాపీగా గడిచిపోతుంది రా అన్న. నీ భర్త ప్రేమతో ఏదైనా ఇచ్చాడా? థ్యాంక్స్ చెప్పు. ఏదైనా నీ ద్వారా పొరపాటు జరిగినా, నీ ద్వారా కాకపోయినా నువ్వు సారీ చెప్పడం నేర్చుకో. ఇంకా అక్కడ గొడవ అన్న మాట చెప్పండి. అమ్మా చాలా మంది భార్యాభర్తల గొడవ సిలికి 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 ఒక్క క్షణంలో పోయేదాన్ని 3 రోజులు చేసుకుంటారు. ఇంకోటి చెప్పనమ్మా, చర్చిల్లోకి పోయే వాళ్ళకి ఉపవాస కోటాలు ఉంటాయి. ఉపవాస కోటాలు అమ్మా, ఉపవాస కోటాలు అందరూ ఉపవాసం ఉండి రావాలంటే ఉపవాసం ఉంటారు. భార్యాభర్తలు అనుకున్నప్పుడు ఉపవాసం ఉంటారు. ఎప్పుడు అమ్మా ఉపవాస కోటాలు ఉన్నాయి, ఉపవాసం ఉండి రాండి మందిరానికి అంటే రారు. ఎప్పుడు వచ్చిందో తెలుసు ఉపవాసం ఉందని. ఏందమ్మా ఉందను? ఏం లేదు అంకుల్ నన్ను తిట్టిండు. ఎప్పుడు ఉంటుంది ఉపవాసం? నా ప్రియమైన దేవుని పిల్ల, మీ అందరికీ చెప్తానన్నమాట, దేవుడు మీకు సంతృప్తినిచ్చునుగాక. అందరూ చెప్పండి, సంతృప్తిని దేవుడే ఇస్తాడు, తృప్తిని దేవుడే ఇస్తాడు. కలిగిన దాంతో తృప్తిగా ఉండాలి. దేవుడు మీకు మేలు చేయనుగాక. హల్లెలూయా. బైబిల్లో
తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఎవరు చెప్పండి? తన తండ్రికి తక్కువైంది ఏది లేదమ్మా. తండ్రి ఇంట్లో అన్నీ ఉన్నాయి. అందరు మంచిగా వినండి, మీకు తెలియకపోయినా మీకు అర్థమయ్యేటట్లుగానే చెప్తాను అమ్మా, మంచిగా వినండి. ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో తండ్రి ఒక మంచి ఆస్తిపరుడు, అన్ని కలిగి ఉన్నవాడు అమ్మా. ఇద్దరు కొడుకులు, మంచి సుఖవంతమైన, సంతోషవంతమైన, విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్న ఒక మంచి కుటుంబం. అయితే పెద్దోడు చిన్నోడు ఇద్దరున్నారు. అందులో ఒకడు వచ్చి, నానా నాది నాకి, ఏంది నాది నాకి, నా భాగం నాకి, నా బతుకు నేను బతుకుతా అని చెప్పి తండ్రి దగ్గర వారించి తనకు రావాల్సిన ఆస్తిలో భాగాన్ని తీసుకొని దూరదేశము వెళ్ళి దుర్వ్యాపారం చేశాడు. అందరికి అర్థమైంది? అంత మటుకు అర్థమైందా? ఆస్తిలో భాగం తీసుకున్నాడు. భాగాన్ని తీసుకొని దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసి బెల్లం ఉంటే ఈగలు వాడినట్టు ఆ డబ్బులు, ఆ సంపద ఉన్నంత వరకు వాడి చుట్టూ స్నేహితులకు కొరత లేదు. కూర్చొని తిన్నా కొండలైనా తరిగిపోతాయి అంటారు కదా, అట్లా కొన్ని రోజులకు తన సంపద అంతా పోయింది. తండ్రి దగ్గర నుంచి తెచ్చుకున్న వాటా అంతా వెళ్ళిపోయింది. కానీ ఇంట్లో ఉన్నాడు చూసావా, వాడు చాలా హాయిగా ఉన్నాడు. ఇంట్లో పనులు ఉన్నారు అమ్మా, తిండి పెట్టే వాళ్ళు ఉన్నారు, వండే వాళ్ళు ఉన్నారు, అన్ని పనులు చూసుకునే వాళ్ళు ఉన్నారు. చాలా హ్యాపీగా బ్రతుకుతా ఉన్నాడు అమ్మా. వీడు మాత్రం ఇంట్లో నుంచి దూరం అయిపోయి తన సమృద్ధిని తానే పోగొట్టుకున్నాడు. చదవండి ఆ మాట, చదువునాను. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పంచిపెట్టాడు. పెద్దోడేమో ఇంట్లో ఉన్నాడు, చిన్నోడేమో దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేశాడు అమ్మా. తండ్రికి దూరం అయిపోయిన వాడు, స్నేహాల ద్వారా స్వేచ్ఛను కోరుకున్న చిన్నవాడు సమృద్ధిని పోగొట్టుకున్నాడు అమ్మా. ఏం కోరుకున్నాడు తెలుసా? స్వేచ్ఛను కోరుకున్నాడు. అనండి అందరమాట. స్వేచ్ఛను కోరుకొని సమృద్ధిని పోగొట్టుకున్నాడు. తండ్రితో ఉన్నవాడేమో సుఖంగా సంతోషంగా ఉన్నాడు. ఈ రాత్రి మీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? యేసయ్యతో ఉంటే మీరు ఎప్పుడూ సంతోషంగా సమృద్ధిగా బ్రతుకుతారు. దేవుళ్ళలోంచి వేరుగా ఉండి మనం ఏం చేయలేము. ఇంట్లో తలుపులు వేసుకొని బేడం పెట్టుకొని ఉంటే వెలుతురు లోపలికి వచ్చిద్దా? రాదు. వెలుగు లోపలికి రాదు. నీళ్లు వెలిగించబడదు. అలాగనే దేవుడితో సహవాసం చేయకపోతే నువ్వు వెలిగించబడవు. దేవుడితో ఎవరు సహవాసం చేస్తారో వారి బ్రతుకులు నానా విధాలుగా, నానా ఆశీర్వాదాలతో, ప్రతి దినం ఒక నూతన అరుణోదయముతో దేవుడు ఆ కుటుంబాన్ని నింపుతా ఉంటాడు. దేవునితో స్నేహం చేసి పాడైపోయినోడు ఒక్కలేడు. మనుషులతో స్నేహం చేసి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. త్రాగుడు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, పాపం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, జూదాన్ని నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, పేకాటలు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, నేర్చుకున్న వారు ఉన్నారు. కానీ దేవుని స్నేహం చేసి పాడైపోయిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు నాన్న. ఈ రోజున మీతో చెప్తున్న మాట, దేవుని స్నేహం నిన్ను మంచివానిగా చేస్తుంది. దేవుని స్నేహం నిన్ను ఐశ్వర్యవంతునిగా చేస్తుంది. దేవునితో స్నేహం నీకు తృప్తినిస్తుంది. దేవునితో స్నేహం నీకు సంతోషాన్ని కలగజేస్తుంది. దేవునితో స్నేహం నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేవునితో స్నేహం నీకు నెమ్మదిని కలగజేస్తుంది. దేవునితో స్నేహం నీకు మార్గాన్ని సరళపరుస్తుంది. ఈ రోజున మనుషులతో స్నేహం చేసి ఓడిపోయారో, జారిపోయారో అమ్మా, బలహీనపరచబడ్డారో, కృంగిపోయారో, ఏడ్చారో, వెనకబడ్డారో నాకు తెలియదు. కానీ ఇప్పటి నుంచి యేసయ్యతో సహవాసం చేయండి. ఎట్లా యేసయ్యతో సహవాసం చేయటం? ఎట్టా? మనుషులతో సహవాసం చేయాలంటే పక్కింటి ఆమెను తిన్నవా అని అడిగితే చాలు, సహవాసం మొదలైద్ది.
అర్థమైందా మీకు? తిన్నవా అని అడిగితే సహవాసం మొదలైద్ది. ఆమె కూడా మరుసటి రోజు మళ్ళా కాసేపటి నువ్వు తిన్నవా అని అడిగిద్ది. అమ్మా ఓ 2 రోజులకి కాతంత కూర, మిగిలిన కూర ఆ గోడ పక్కన అందిస్తే అబ్బా బలిపేముతున్నావా అని చెప్పేసి నీ స్నేహం అట్లా మొదలవుతా ఉంటుంది. మరి దేవునితో స్నేహం చేయాలంటే ఎట్లా? ఆయనకేం కోరెత్తావు? స్తోత్రం. ఆయనతో స్నేహం చేయటం ఎట్లా తెలుసా? నువ్వు మోకరించి, నువ్వు మనిషితోని ఎట్లయితే నీ బాధను వెళ్ళబుచ్చుతా ఉంటావో అట్లా దేవునితో యేసయ్యా నాకు మేలు చేయ్యా, ఇరుకులో ఉన్నానయ్యా, ఇబ్బందులో ఉన్నానయ్యా, కరువులో ఉన్నానయ్యా, అందరికంటే వెనకబడి ఉన్నానయ్యా, అందరి చేత ద్వేషించబడుచున్నానయ్యా, నన్ను లేవనెత్తయ్యా, నన్ను నిలబెట్టయ్యా, నీ సహాయం నాకు కావాలయ్యా, నీ బలం నాకు కావాలయ్యా, నీ శక్తి నాకు కావాలయ్యా, నాతో ఉండండి ప్రభా. నువ్వు దేవుడితో సహవాసం మొదలుపెట్టి చూడు, నీ చరిత్ర మారిపోతా ఉన్నది. నీ ఇంట్లో నీ బ్రతుకు మారిపోతా ఉంటది. నీ వీధిలో, ఈ ఫస్ట్ వార్డులో నీ జీవితం మారిపోతుంది. ఒకప్పుడు చాలా పేద బతుకండి వాళ్ళది, ఒకప్పుడు చాలా వెనకబడ్డారండి, ఒకప్పుడు చాలా ఏడ్చారండి, ఒకప్పుడు జరగక ఉన్నారండి. ఇప్పుడు యేసయ్య నమ్ముకున్న తర్వాత వాళ్ళ చరిత్ర మారిపోయిందండి. మీ గురించి సాక్ష్యం దేవుడు అలాగ చేయబోతా ఉన్నాడు. ఏం లేదు, దేవునితో స్నేహం చేయటం నేర్చుకోవాలి అనండి అందరూ. అబ్బా ఇంకా అసలు ఇంకెట్లుంటుందో తెలుసా? నాన్న 2-4 పెట్టు. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశ్చర్యమే, మహిమానందమే మహాశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం, నెమ్మది లేకుండా విస్తారమైన ఘనముందుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ఘనముందుట కంటే, దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు, దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు, మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశ్చర్యమే, మహిమానందమే మహాశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. హల్లెలూయా. ఆయనతో జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. అమ్మా భర్త అను మాటకు అర్థం ఏంటో తెలుసా? భరించేవాడు. బాధ పెట్టే వాళ్ళు ఎక్కువయ్యారు కానీ భరించే వాళ్ళు ఎవరు? అమ్మా ఏదైనా రోగం ఉన్నదనుకో, నీకు చూపించింది ఎంత అనుకున్నామమ్మా? నీకు నీ అంత డబ్బులు పోసినా, నీకు నువ్వు ఎంత పోడుకున్నావో నీ నిలువెత్తు అంత డబ్బు పోసినా, ఎంత పెట్టినా రోగం. ఒక సాక్ష్యాన్ని నేను విన్నాను, హృదయ విదారకమైన సాక్ష్యాన్ని. వరుసగా 3 ఆడపిల్లలే. ఆడపిల్లలైతే భర్త అన్నాడంట, ఈసారి కనుక ఆడపిల్లను కన్నావా నిన్ను ఇంటికి పంపించేస్తా. అమ్మా మగ పిల్లోడు ఆడపిల్లోడు మన చేతిలో ఉందా? మన చేతిలో ఉండేటట్టయితే బంగారం లాంటి పిల్లలను గందుంగా. చెప్పండి అమ్మా. భార్యాభర్త ఇద్దరు కూర్చొని డిజైన్ చేసుకొని ముక్కెట్టు ఉండాల మనోడికి. కోల ముక్క, ఏ ముక్క, మంచి పెదాలు, మంచి కళ్ళు, అమ్మా మంచి నోరు ఉండాలి, మంచి అవయవాలు ఉండాలని చక్కగా రూపుదిద్దేవాళ్ళం. దేవుని వాక్యం చెప్పింది, గర్భఫలం దేవుడిచ్చే బహుమానం, అది మనుషుల వలన కలిగేది కాదు.
మనుషుల వలన కలిగేదైతే ఇంకా గర్భఫలం లేని వాళ్ళు భూమి మీద బొచ్చడు మంది ఉన్నారమ్మా. అది దేవుడిచ్చే బహుమానం. ఆయన ఏదిచ్చినా మనం తీసుకోగలగాల. ఆమేనని చెప్పండి. నాకు ఆడపిల్ల వద్దంటే రేపు మగోళ్ళు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మరి ఇంకెవడు చేసుకోవాలి? మరి ఆడపిల్ల భూమి మీద లేకపోతే సృష్టికి విరుద్ధం కదా అది, దేవుని చిత్తానికి విరుద్ధం కదా అది. మొదటిలో ఆదిలో మానవుని చేసిన దేవుడు మళ్ళా స్త్రీని కూడా చేశాడు కదా. ఈ రోజున గర్భఫలం లేకుండా ఇక్కడ ఎవరైనా ఉన్నారా? దేవుడు మీ గర్భాన్ని దీవించును గాక, మీకు మంచి గర్భఫలం ఇచ్చును గాక. హల్లెలూయా. ఒకవేళ కృంగిపోతున్నావా, కుమిలిపోతున్నావా? మొన్న ఆగస్టు నెలలో 5వ తారీఖు, ప్రతి నెల 5వ తారీఖు ఆల్నైట్ ఆరాధన జరుగుతుంది. 3-4 శుద్ధీకరణ కూడికలు ప్రతి నెల జరుగుతాయి. శుద్ధీకరణ కూడికలకు వచ్చిన వారికే బల్లారాధన ఇస్తాం. క్రమంగా అందరికి క్రమాన్ని నేర్పించే మందిరముగా ప్రభు మమ్మల్ని నిలిపాడు. క్రమాన్ని చెప్పటానికే, క్రమాన్ని నేర్పించటానికే దైవజనులుగా ప్రభు మమ్మల్ని నియమించాడు. మేము గొర్రెల కాపురులం, పందుల కాపురులం కాదు. పందుల కాపురులు అనుకో, పందెడిపోతే గొర్రెల కాపురట కాదు. మందకు ముందు నడుపుతా ఉంటే గొర్రెలన్నీ వెనకాల పడి నడుచుకుంటూ వస్తూ ఉంటాయి. దానికి ఒకడు వెనకాల అనాల్సిన పనులు. పందులకైతే ఇక ఎటుపో హల్లెలూయా. మేము గొర్రెలకు మంచి కాపురలంగా ప్రభు మమ్మల్ని పెట్టాడు. హల్లెలూయా. కాపరి అడుగు జాడలో నడవటమే. ఆమేన్ చెప్పండి గట్టిగా. శ్రేష్టమైన ఉపదేశం దొరికింది, తిట్లు కూడా దొరుకుతాయి అక్కడ. ఏంది అదేందన్నా మంచి తిండి దొరికిద్దని ఎన్నో చాలా మంది చర్చిల్లో మంచి భోజనం దొరికిద్ది అంటారు. కుర్జీలు మా దగ్గర కుర్జీలు దొరకవు, మా దగ్గర మంచి తిట్లు దొరుకుతాయి. అమ్మా దేవుని ప్రేమ దొరికిద్ది, దేవుని మార్గం, మంచి మార్గం దొరికిద్ది మీకు. ఆమేన్. అమ్మా టీచర్లు ఇప్పుడు నా చిన్నతనానైతే ఇయర్ బాధ్యవాళ్ళు, ఇప్పుడు బాధ్యత ఒప్పుకుంటారా? పిల్లగాళ్ళే పోయి కేసు పెట్టి వస్తారు. అమ్మా ఎప్పుడైనా టీచర్లు కనుక పిల్లల్ని దంటే మీరు పోమాకండి. ఒకవేళ మీరు పోయి ఆ పంతులను దండించారా, రేపు మీ పిల్లల్ని పోలీస్ స్టేషన్లో చూసుకోవాల్సి వచ్చింది. నా మాట అర్థమైందా? పిల్లల్ని ఎందుకు కొట్టావు నువ్వు? అసలు కొట్టే అధికారం, నేను డబ్బులు ఇచ్చేది నిన్ను కొట్టడానికి. వాడికి చదువు రాకపోతే కొట్టాలా, క్రమశిక్షణ లేకపోతే కొట్టాలా, వాడు చదవకపోతే తప్పు చేస్తే కొట్టాలా అని కొట్టద్దని నువ్వు పోయి పంతులకే బెత్తం చూపించొచ్చావు అనుకో, రేపు మన పిల్లలు పోలీస్ స్టేషన్లో కూర్చోవాల్సి వచ్చింది. వాళ్ళకి ఇంకా ధైర్యం వచ్చింది, వాళ్ళకి గుండె పెరిగిద్ది. నువ్వు దన్ను మా అమ్మని పిలుచుకుని వస్తా అంటున్నాడు. ఇంకా వాడికి ఇంక చదువు లేదు, చదువు నేర్చుకుంటాడు. నన్ను దంతవా? ఏ తన్ను తండ్రా ఇక వాడు ఇంక చదువు ఇంక ఆడొచ్చింది, చదువు వచ్చిద్దే? ఇంక లేదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అమ్మా మీ చెప్పే మాట ఏం తెలుసా? దేవునితో స్నేహం చేయటం మానమాకండి. ఇప్పటి నుంచి ఇప్పటిదాకా చేయలేదేమో, ఇప్పుడైనా మొదలు పెట్టండి. అమ్మా ఆ ప్రార్థనకి నేను పోయేదేంది? వాళ్ళ గొంతు చాలా మంది ఏందమ్మా కోటాన్ని రాలేదంటే, నేను వాళ్ళ గొంతులోకి రానండి. ఏమో ఏందబ్బా, ఇక్కడే ఎల్ల పట్టాలు ప్రీకెత్తున్నానంట, రావా? నేను ఆ గొంతు వాడు ఎందుకో తెలుతా కూడా పనికి మళ్ళీ గవర్నమెంట్ అన్నవాడుకో చెప్పు. ఇంకా ఏమైంది? గవర్నమెంట్ పట్టాలు ఏడే ఎత్తున్నారు, నీ గొంతాడో 3వ గొంతో 2వ గొంతో. నేను ఈ గొంతుకి రాను నాకు పడిన వాళ్ళు ఉండరు అన్న వాడు ఎత్తరు బాతుడు. చాలా మంది తెలియని తెక్కలు అనాలా, అమాయకులు అనాలా? అమ్మ నాకు అసలు అర్థం కాదు. భక్తి జాతి అట్టుండాలి తెలుసా? ప్రైజ్లో యేసయ్య భక్తి చేయటం నేర్పించాడు. 3 రోజులు పాసుకోవటాలు కొండల్లో పెట్టాడమ్మా. ఆ రోజున స్ట్రీట్ లైట్లు లేవు. కొండలలో పెడితే ముసలోళ్ళు, ముతుకోలు, గుడ్డోళ్ళు, గూనోళ్ళు, పిల్లలు, జలాలు అందరూ కలిసి ఆ కొండల్లో పోయి కూర్చొని 3 రోజులు
ఉపవాస కూటంలో కూర్చొని వచ్చారమ్మా. మనం ఆ గొంతు నుంచి ఈ గొంతు కొత్త చాలు, ఆ గొంతు ఈ గొంతుకి రావు. ఉన్నారా అందరూ? ఉన్నారా? ఉండండి అమ్మా. దేవుని సన్నిధి అంటే వెతుక్కుంటూ కూర్చోవాలి ఆశతో. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుందయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో వెనకాల కూర్చుంది అంటది, అన్న శుక్రవారం ఎప్పుడు వచ్చి దాన్ని ఎదురు చూస్తామన్నా మేము. శుక్రవారం ఎప్పుడు వచ్చిద్దా, ఎప్పుడు అన్న వస్తాడా, మాకు మంచి వాక్యం దొరుకుతుంది, మాకు మంచి స్వస్థత దొరుకుతుంది, మాకు విడుదల దొరుకుతుంది, మా బాష్ప బిందులు తుడిచివేయబడతాయి, మా బ్రతుకులకు భయాలన్నీ తొలగిపోయి ధైర్యం కలుగుతుంది. ఎప్పుడు శుక్రవారం వచ్చిద్దా అని ఎదురు చూస్తారంట. నేను ఒక 2 వారాలు శుక్రవారం రాకపోతే అన్న ఎట్నో మన అదకుందన్న బాగలేదన్నా. దేవుని సన్నిధి అంటే ఆశపడేవాడి బ్రతుకులు బ్రహ్మాండంగా ఉంటాయి అమ్మా. డాక్టర్ గారి దగ్గరికి పోయి 100 మంది ఓపి రాపి 100 మందిలో 101 మనిషివి నువ్వైనా ఆడ ఓపికతో కూర్చుంటారు. ఏడా ఏం చూడలేదట్టుంది పాస్టర్ గారు, దాటిపోతుందంట. ప్రైజ్ ది లార్డ్. అమ్మా ఆడ ఓపికి బీపీ వచ్చింది, అయినా ఓపికే. ఆడికి పోయి పడి ఏంటి మమ్మల్ని చోట పెంచి నోతో అని అంటే నీకు రోగమా వాడికి రోగమా? ఆయన కోసం నువ్వు ఎదురు చూడాలా, నీకు ఆయన ఎదురు చూడాలా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. అమ్మా దేవుని మీద ఆధారపడండి. ఒకే మాట మీ హృదయంలో పెడుతున్నాను, మీరు తృప్తిగా బతుకుతారు. ఇంకా దేవుని వైపు చూడండి, దేవునితో స్నేహం చేయండి. అందరూ చెప్పండి మాట, చెప్పండి అందరూ చెప్పండి. దేవునితో స్నేహం. మీ పక్కన వాళ్ళు చెప్పు, నువ్వు దేవునితో స్నేహం చేయి. ఎవరితో చేయాలి? దేవునితో స్నేహం చేసినోడు బాగుపడతాడు. స్నేహితులతో స్నేహం చేసినాడు వాడు ఎప్పుడు పాడైపోతాడో, ఎప్పుడు తాగుల్లో పడతాడో, ఎప్పుడు వ్యభిచారంలో పడతాడో, ఎప్పుడు పాపంలో పడతాడో, ఎప్పుడు పేకాట్లో పడతాడో, ఎప్పుడు ఇంటికి వస్తాడో తెలియదు. కానీ దేవునితో స్నేహం కలిగిన వాడు సంతోషంగా ఉంటాడు నాన్న. దేవునితో స్నేహం మనమందరం చేయుదుము గనక. గట్టిగా స్తోత్రం చెప్పండి. గనక ఎవరే గాని ఈ రోజు నుంచి బాధపడటం కానీ, కృంగిపోవటం కానీ, అధైర్యపడటం కానీ చేయమాకండి. తృప్తిగా ఉండటానికి దేవుని మీద ఆధారపడండి, దేవునితో స్నేహం చేయండి, ఒక మంచి జీవితం చేయండి, అందరిని పలకరించండి. ఆమె ఎవరిని? మాకంటే పడదండి, వాళ్ళంటే పడదండి. పడన వాళ్ళని గెలికెళ్ళ పలకరించు. హల్లెలూయా. మననే తాగాది ఎందుకు ఏంది మాట్లాడుతున్నావు అంటే మా పట్టగారు చెప్పిండని చెప్పు. మా గొంతులో ఒక పాత్రగారు వచ్చిండు, ఆయన కదిలిచ్చల్లా పలకరియమన్నాడు అని చెప్పి పలకరి. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని పగస్తులుగా పెట్టుకోమాకండి అమ్మా. బిందెల దగ్గర కొట్టుకోమాకండి, సొట్ల దగ్గర కొట్టుకోమాకండి, సీపుల దగ్గర కొట్టుకోమాకండి, సితుకు దగ్గర కూడా కొట్టుకుంటారు. మా ఇంటి ముందే తెచ్చి మాత్రం ఇంకాడ సోట్లేనట్టు ఏడో కాడ పోతారు, రిప్పు పెడతారులే, ఉండరాదు. ఇంకాడకి అనపలేదు ఆయన కళ్ళు ఎంతుంటే. మళ్ళా ఒక ఆమె కోళ్ళను పెంచుకుంటుందమ్మా రెంటాల్లో, వాళ్ళ చర్చి దగ్గర ఉంటుంది, భలే జోక్ కొడుతుంది ఫన్నీగా. ఆ కోళ్ళు ఈ కోళ్ళు ఇంటి దాటి ఇటు రాకూడదు, ఇటు వచ్చిన మనకి ఇవన్నీ ఇల్లులే, ఆ ఇంటి మట్టికే తిరగాల. దానికి అంత ట్రైనింగ్ ఇవ్వాలి కోడికి. ఒక్కొక్క కోడిని పిలిచి ఇక్కడ ఏమి వెయ్యాలా, అటు దానికి ఎంత చెప్పాలా, ఎంత చెబితే మాత్రం ఏం అర్థమైంది? అయ్యేం చేస్తే అవి తినుకుంటా ఆ ఇంటికి పోతా ఉంటే మా ఇంట్లో పెంటలు వేస్తున్నాయి, ఏంటి ఇది రోత, ఇంకోసారి వచ్చి అంటే అబ్బా ఇంక అసలు చిత్రానికి చిత్రహింస. హల్లెలూయా. ఒక నా దగ్గరికి వచ్చాడు, అయ్యగారు మా కోళ్ళు అటు పోకుండా ప్రార్థన చేయంటుంది నన్ను. ఆ కోళ్ళు అటు పోతే తగాదలు అవుతున్నాయి అయ్యగారు, ఇప్పుడు నేను కోళ్ళకు ప్రార్థన చేయాల. మనుషులకు కాదు, మీకు కాదు ప్రార్థన, కోళ్ళకి. అయ్యా ఆ కోళ్ళు అంట, అయ్యా ఆ కోళ్ళు ఇంటి చుట్టూ తిరగాలి, అయ్యా ఇంట్లో తిరగాలి, ఇంటి చుట్టూ తిరగాలి, ఇంటి పైన తిరగాలి, కానీ ఇంటి బయటికి అసలు టంటలు కూడా నాకు ఉన్నారు. ఏ సత్యవేజ్జి
హల్లెలూయా. నా క్రీస్తు ప్రేమ ద్వారా చెప్తా ఉన్నా, దేవునితో సహవాసం చేయి. అందరూ చెప్పండి మాట. ఎవరితో? ఆయనతో సహవాసం చేయి. నేర్చుకున్నావా? నీ నోటి నిండా నవ్వు చెరుగుతే అప్పుడు అడుగున్నావు. దేవునితో సహవాసం చేయటం నేర్చుకున్నావా? నీ ఇంట్లో సమృద్ధి తగ్గితే అప్పుడు నన్ను అడుగు. అయ్యా, నువ్వు చెప్పిన దగ్గర నుంచి సాయంత్రం రాగానే ప్రార్థన చేసుకుంటున్నా, ఉదయం లెక్కనే ప్రార్థన చేసుకుంటున్నా, పనికి పోయిన ప్రార్థన చేసుకుంటున్నా, ఏది చేసినా ప్రార్థన చేసుకుంటున్నానయ్యా. ఆ ప్రార్థన వల్ల, దేవునితో స్నేహం చేయటం వల్ల దేవుడు నాకు మేలు చేశాడయ్యా. ఈ రోజుకి సంతోషం, నీ నోటి నుండి నువ్వే ఆ సాక్ష్యాన్ని చెప్తావు కనుక మీరందరూ క్షేమంగా బ్రతుకుదురుగాక, సంతోషంగా బ్రతుకుదురుగాక. దేవుడు మీకు తృప్తి గల జీవితాన్ని ప్రభు అనుగ్రహించునుగాక. అందరూ మోకరించని ప్రార్థన చేసుకుందాం. Shall we have board in the presence of God and expect something new? అందరం కొత్త వాటిని ఆశిస్తూ, ప్రభా ఈ రోజు నుంచి నా జీవితాన్ని, నా ప్రాంతాన్ని, నా కుటుంబాన్ని, నా పిల్లల జీవితాన్ని, నా భర్త పనులను కొత్తగా మార్చండి ప్రభా. అయ్యా, వెనకబడి ఉన్నామయ్యా. అయ్యా, మమ్మల్ని ప్రోత్సహించాం, మమ్మల్ని లేవనెత్తాం, మమ్మల్ని నిలబెట్టాం, మమ్మల్ని నడిపించడానికి ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారయ్యా. మేము తృప్తి కలిగి బ్రతకడానికి కృపనివ్వండి ప్రభా. అయ్యా, నీతో స్నేహం చేయడానికి కృపనివ్వండి ప్రభా. ఓటమి లేని జీవితం మాకు దయచేయండి ప్రభా. శోధనలు మా కుటుంబం నుంచి తొలగించండి. అందరి నోటిని మీరు ఇక్కడ ఏది ఒప్పుకుంటున్నారో దేవుడు అది మీ జీవితంలో చేయబోతూ ఉన్నారు. ఏదైతే మీరు అడుగుతూ ఉన్నారో దేవుడు అది మీకు చేయబోతా ఉన్నాడు. మనిషితో చెప్పుకున్నట్లుగా దేవుడితో మాట్లాడు, మనుషులతో మాట్లాడుతున్నట్లు దేవుడితో చెప్పు. ఈ రాత్రి దేవుడు మీకు మేలు చేయండి గాక. అందరూ మాట్లాడండి. యేసయ్యా, నాకు మేలు చేయండి అయ్యా. మనుషులతో స్నేహం చేసి నేను ఓడిపోయానయ్యా, వెనకబడ్డానయ్యా, కృంగిపోయానయ్యా, అలసిపోయానయ్యా, భ్రష్టు పట్టాను ప్రభా. అందరి చేత ద్వేషించబడుతున్నా, దూషించబడుతున్నా అయ్యా. అందరి దృష్టిలో నేను పేదదానిగా ఉన్నానయ్యా, వెనకబడిన జీవితం కలిగి ఉన్నానయ్యా. నా బ్రతుకును మార్చవయ్యా. నా బ్రతుకులో ఉన్న ఆశీర్వాదం నేను చూడాలి ప్రభా, నేను చూడాలి ప్రభా. మనుషులు ఇచ్చేవి కొద్దిగా కానీ నువ్వు ఇచ్చేది సమృద్ధిగా ఇవ్వగలను తండ్రివయ్యా. నువ్వు మేలు చేయగలను తండ్రివయ్యా. నువ్వు మేలు చేయక ఆనందించే దేవుడు ప్రభా. మాకేది తక్కువ కాకుండా చేయగలను తండ్రి. ఒక్కడే ప్రభా. దీని గురించి రాత్రి మాతో మాట్లాడావు ప్రభా. బద్దలైపోతున్న మా బ్రతుకులతో మాట్లాడావయ్యా. ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకమని మా తల్లి కూడా మాకు చెప్పదు ప్రభా. తండ్రి మాకు చెప్పాడు, పిల్లలు మాకు చెప్పలేదయ్యా. నువ్వు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. కలిగి ఉన్నట్టు వాటితో సంతోషించే కృపా, కలిగి ఉన్న వాటిలో ఆనందించే కృపా మీరు మాకు దయచేయండి ప్రభా. లేనిపోని వాటిని అయ్యా మా హృదయాల్లో పెట్టుకొని అయ్యా అప్పుల పాలు కాకుండా, తిప్పలు పడకుండా, శోధల పాలు కాకుండా మా బ్రతుకులు అయ్యా నీ కృపతో నింపబడినట్లుగా, మా బ్రతుకులు దీవించబడినట్లుగా, మా శోధనలు ఆగిపోయినట్లుగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి, తోడుగా ఉంచండి అయ్యా. దాటిపోని దేవుడు ఇక్కడ ఉన్నాడు నాన్న. దాటిపోని యేసయ్య మీ మధ్యలో ఉన్నాడు. యేసయ్యకి చెప్పండి అయ్యా, నా ఇల్లు దాటిపోవద్దయ్యా, ఇల్లు దాటిపోవద్దయ్యా, అందరూ దాటి వెళ్ళిపోయారయ్యా. నువ్వు కూడా దాటి వెళ్ళిపోతే నా బ్రతుకు మారుదయ్యా, నా జీవితం దీవించబడదయ్యా. నన్ను దాటి వెళ్ళద్దు ప్రభా. యేసయ్యతో ఒక్క మాట చెప్పండి నాన్న. యవనస్తున్న మాట చెప్పండి అయ్యా. నా కుటుంబాన్ని దాటిపోవద్దు, నా బ్రతుకును దాటిపోవద్దయ్యా. నీతో స్నేహం చేయాలని ఇష్టపడుతున్నానయ్యా, నీతో ఉండాలని ఇష్టపడుతూ ఉన్నానయ్యా. నాకు మేలు చేయండి అయ్యా. ఇన్ని రోజులు ఏడ్చానయ్యా, ఇన్ని రోజులు సమృద్ధి లేకుండా బ్రతికామయ్యా. కడుపు నిండా తినగక చాలా రోజులు అవుతుంది ప్రభా. సమృద్ధి లేక చాలా రోజులు అవుతుందయ్యా. పిల్లలకు పట్టడు అన్నం పెట్టుకోలేక చాలా రోజులు అవుతుంది అయ్యా. నిద్ర లేని రోజులు చాలా మా బ్రతుకుల్లో ఉన్నాయి ప్రభా. అందరిలో వెనకబడిన స్థితి మాది ప్రభా. ఎవరు గౌరవించలేని స్థితి ప్రభా మాది అయ్యా. మరలా మమ్మల్ని పైకి లేవనెత్తండి అయ్యా. మా స్థితిని మీరు మార్చండి అయ్యా. అయ్యా, నీ మందిరమునకు మేము వెళ్ళినట్లుగా, నీ మందిరములో నిలుచున్నట్లుగా, నీతో స్నేహము చేయనట్లుగా, మీద ఆధారపడినట్లుగా మాకు సహాయం చేయండి. ఎన్ని శోధనలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఉపద్రవాలున్నా వాటన్నిటిలో నుంచి మాకు విడుదల కలుగునుగా, క్షేమము కలుగునుగాక. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ రాత్రి దాటిపోని దేవుడు మీకు సమీపంగా ఉన్నాడు. ఆయన మీ బ్రతుకులలో
జోక్యం చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. మనుషులు జోక్యం చేసుకుంటే ఏడుస్తావేమో, కానీ దేవుడు జోక్యం చేసుకుంటే నీ నోటి నుండి నవ్వు కలుగుతుంది. దేవుడు ఈ రోజు నుంచి మీ పనులలో జోక్యం చేసుకోబోతా. ఇక్కడ కొంతమంది పనులు ఆగిపోయి ఉన్నాయి, కొంతమంది వెనకబడి ఉన్నారు, కొంతమంది కన్నీళ్ల పాలవుతున్నారు, కొంతమంది అప్పుల పాలవుతూ ఉన్నారు, కొంతమంది ఎంత చేసినా సమృద్ధి లేకుండా బతుకుతున్నారు, ఎంత ఆశించినా ఆశపడినది దొరకకుండా వెనక్కి పోతా ఉన్నది. దేవుడు వాటన్నిటిని గమనించి ఈ రాత్రి ప్రభు నీతో చెప్తున్నాడు, నేను నీ జీవితంలో తృప్తిని కలగ చేయబోతా ఉన్నాను, నీకు నేను చేయబోతా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉండబోతా ఉన్నాను, నేను నీ మధ్యలోనికి రాబోతా ఉన్నాను, నేను జోక్యం చేసుకోబోతా ఉన్నాను. దేవుడట్టి కార్యాన్ని మీ జీవితంలో ప్రారంభించునుగాక. ఆత్మీయ తల్లి మన కోసం ప్రార్థన చేస్తూ ఉండగా, ఈ రాత్రి మీరు ఎక్కడ ఏ బలహీనతల్లో ఉన్నా, మీరు బలహీనంగా ఉన్న స్థలంలో మీ చేయి పెట్టుకోండి. మీకోసం ప్రార్థన చేస్తా ఉన్నాం సేవకులంగా. రే మైకీరా, తొందరగా నిద్రపోతాను ఏంది మైకీ వీలోగా. మీరెక్కడ బలహీనంగా ఉన్న మీ కుడి హస్తాన్ని అక్కడ పెట్టుకోండి. మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి నుంచి అది ఏ బలహీనత అయినా, అది ఏ శోధనైనా, దేవుడు దాంట్లో నుంచి మీకు విడుదల కలగ చేయబోతా ఉన్నాడు. మీరు నమ్మండి, మీరు నమ్మినట్లుగానే ప్రభు మీకు చేయును గాక. అందరు మీరు ఎక్కడ బలహీనంగా ఉన్నా, తలలో ఒకవేళ బలహీనంగా ఉందా, మీ తల మీద మీ చేయి ఉంచండి. మీకోసం ఉచితంగా ప్రార్థన చేస్తా ఉన్నాం. సర్వోన్నతుడా నీ పాదాలకి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీ వైపు చూసి వారికి వెలుగు కలుగుతుంది నాన్న. అయ్యా మా దీన స్థితిని నాయన చూసేవారు లోకంలో ఎవరు లేరు నాన్న, దాటిపోయేవారే ఉన్నారయ్యా. అయ్యా కన్ని నాయన నువ్వు నిలిచి ఉండే దేవుడు అయ్యా. అయ్యా మా దగ్గరకు వచ్చి నాయన మమ్మల్ని పలకరించే తండ్రివి నాయన. దేవా మా యొక్క నాయన బాధలన్నిటి నుండి నాయన మమ్మల్ని విడిపించటానికి సమర్థుడు అయ్యా. నీకు స్తోత్రాలు నాన్న. దేవా ఇగో తండ్రి మేమున్న ఆ స్థితిలో నాయన సంతృప్తి కలిగి జీవించటకు సహాయం అయ్యా. నువ్వు ఇచ్చే ప్రతి దాన్ని బట్టి ప్రభు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా. నా తండ్రి నాయన ఎంతో మంది దీనులు, దిక్కులేని వారు అయ్యా, నా తండ్రి అండలేని వారు, ఆధారం లేని వారు అయ్యా, ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారయ్యా. వారి కంటే నాయన నన్ను ఈ స్థితిలో ఉంచినావని ఎప్పటికప్పుడు నాయన నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృప మాకు దయచేయండి తండ్రి. అయ్యా ఇక ప్రభా నా తండ్రి మమ్మల్ని హెచ్చించడానికి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ప్రభా ఈ భూలోకానికి వచ్చిన దేవుడు అయ్యా. నీకు స్తోత్ర. ఇంత గొప్ప తండ్రివి మాకు దొరికినందుకే వందనాలు. మాకేది కావాలో, ఎప్పుడు కావాలో అయ్యా, ఎలాగా కావాలో ఆలోచన కలిగి ఉన్నావు తండ్రి.
తిరగని హాస్పిటల్ లేదు, ఎంత తిరిగిన ప్రయోజనం లేని బిడ్డ మొన్న ఆగస్టు 5వ తారీఖు వచ్చింది. మళ్ళీ దేవుడు వెంటనే కార్యం జరిగించి మరి మంచి గర్భఫలాన్ని ప్రభు అనుగ్రహించాడు. ఇలాగూ చెప్పుకుంటూ వెళ్తే చాలా అద్భుతాలను ప్రభు చేస్తా ఉన్నాడు. మీరు ఎవ్వరే గనక కృంగిపోవద్దు, అధైర్యపడద్దు. ప్రతి రోగానికి దేవుని దగ్గర మందు ఉంది. ఆయన ప్రతి ఒక్కరిని మేలు చేయగలిగిన వాడు, స్వస్థపరచగలిగిన వాడు. మీరు దేవుని కోసం లేచి ఒక అడుగు ముందుకు వేయండి, నా దేవుడు మీకోసం 100 అడుగులు వేస్తాడు. గనక మీరున్న చోట్ల నుంచి ఎంతకాలం నీరు లేని బావి దగ్గర కూర్చొని మీరు ఆకలి దప్పిక తీర్చుకోవాలని అనుకుంటారు. అలా కాకుండా మీరు మంచిగా సహవాసంలోనికి రండి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు రెంటాలలో మహిమకరమైన ఆరాధన జరుగుతుంది. మీరు ఎటువంటి వారైనా చక్కగా పాల్గొనవచ్చు. 12 గంటలకల్లా ముగించబడుతుంది. అక్కడే రెండచంతల నుంచి వచ్చిన వారికి ప్రత్యేకంగా భోజనాలు ఉంటాయి. చక్కగా భోజనం చేసుకొని మీరు వెళ్ళొచ్చు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి భోజనాలు ఉంటాయి. ఇక్కడ చక్కగా ఒక ముద్ద భోజనం చేసుకొని సమృద్ధిగా వాక్యం అనే ఆహారాన్ని తిని చక్కగా సంతోషంగా బ్రతకచ్చు. గనక దేవుడు అట్టి జ్ఞానము కృప మీకు అనుగ్రహించును గాక. మహాపరిశుద్ధుడా స్తోత్రం. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలభరితంగా చేయి. ఎంతమంది అనారోగ్యాలతో వచ్చారో, కన్నీళ్లతో వచ్చారో, సమస్యలతో వచ్చారో, వెనకబడి వచ్చారో, ప్రభా పరిస్థితుల ద్వారా ఓడిపోయి వచ్చారో వారందరినీ రాత్రి చూడమని ప్రార్థిస్తున్నాను. నీ కన్ను ఇదంతయు చూచుచున్నదయ్యా. అయ్యా నీ కన్ను చూచుచున్నది గనక చూచుచున్న ప్రతి ఒక్కరికి మేలు కలుగును గాక. అయ్యా ఆపాదమస్తకం మీరు మేలు చేయండి. ఎంతమంది అయితే తల నుంచి పాదాల వరకు బలహీనతలు కలిగి, కుటుంబాల్లో శోధనలు కలిగి, కన్నీరు కలిగి ఉన్నారో యేసు నామములో వాటన్నిటిలో నుంచి విడుదల కలుగును గాక ప్రభా. ఆరోగ్యము కలుగును గాక ప్రభా. ఉంచిన స్థలాలలో మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను. వారి ఇల్లు అయ్యా సమాధానానికి నిలయముగా, సమృద్ధికి నిలయముగా మార్చబడును గాక. మరలి నీ చిత్తమైతే ఈ ప్రాంతంలో కూడిక జరిగేంత వరకు నీకు ఆప్తులు తెచ్చి అయ్యా ఈ కూడికను ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో వారి కుటుంబానికి మేలు చేయమని ప్రార్థిస్తున్నారు. అయ్యా వారి పిల్లలకు మేలు చేయమని ప్రార్థిస్తున్నారు. అయ్యా వారి అశాంతి అంతా తొలగిపోవును గాక. నెమ్మది కలుగును గాక ప్రభా. ప్రతి మార్గాలు సరళపరచబడును గాక. అయ్యా ఎంతమంది అయితే ఇక్కడ పరిచర్య చేశారో, ఎంతమంది అయితే ఆలోచన చేశారో, ఎంతమంది అయితే ప్రభు అందరినీ సమకూర్చారో వారందరూ దీవించబడుదురు గాక. కొరకు అయ్యా ఈ రాత్రి జరగవలసిన ఈ కూడిక కొరకు ఎంతమంది అయితే అయ్యా పరిచర్య చేశారో వారందరూ వారి పిల్లలు ఆశీర్వదించబడినట్లుగా కృప చూపు. వచ్చిన వారందరినీ నిండు చేతులతో పంపించండి ప్రభా. ఈ రోజు నుంచి సుఖమైన నిద్ర ప్రతి జీవితానికి కలుగును గాక. నోటి నిండా నవ్వు కలుగును గాక. ఇంటి నిండా సమాధానం సమృద్ధి కలుగును గాక. అయ్యా మంచి మంచి వివాహాలను, యవనస్తులకు వివాహాలు కాని వారికి మంచి సంబంధాలను దయచేయండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయి. అప్పులలో ఉన్న వారికి విడుదల దయచేయి. వెనకబడుచున్న వారిని ప్రోత్సహించండి. కూపలో భద్రపరచు. నీ వాక్యం ఈ రాత్రి ఔషధము వలె పనిచేయును గాక. మహిమగల నీ చేతులకు ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ మహిమగల రాకుడు కొరకు సార్వత్రిక సంఘంగా అయ్యా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరిచి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని నిత్య సన్నిధి మీకు, మీ కుటుంబాలకు, ఈ ప్రార్థన కూడిక ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి, ఈ ప్రాంత వాస్తవ్యులకు, ఈ ఆంతోని కాలనీ అంతటికి దేవుడే తన సన్నిధిని, సమాధానమును, సంతోషమును, క్షేమమును, విడుదలను అనుగ్రహించి ప్రతి ఒక్కరి ఇల్లు రక్షణ నిలయముగా దేవుడు మార్చి నడిపించి ఆయన రాకుడు కొరకు సిద్ధపరిచి కాపాడి నడిపించునుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవానే సన్నిధించు, ఆయన చేసిన ఉపకారాలను దేనిని మరొకను. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఇక మీదట సంతోషంగా వెళ్ళండి, సంతోషంగా ఉండండి. ప్రభు చిత్తమైతే మళ్ళా మిమ్మల్ని కలుస్తా. ప్రభు మీతో ఉండును గాక.